హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఏఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని. ఈరోజు మనము 26th మార్చ్ అనగా ఈరోజు ఆదివారం యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాలలో ఏపీ తెలంగాణలో ద బెస్ట్ క్వాలిటేటివ్ హిందూ న్యూస్ అనాలిసిస్ అందిస్తున్న ఏకైక ఛానల్ మన యొక్క ఏఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. సో ఈ యొక్క ఏఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా మీకోసం మీ యొక్క యూపీఎస్సి ప్రిపరేషన్స్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అందించే అద్భుతమైన కోర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైతే యూపీఎస్సి ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్నారో వారి కోసం తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ అంతా కూడా మీకు చాలా చాలా క్షుణ్ణంగా మన క్లాసెస్ విన్నారంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత డీటెయిల్గా మనం చూస్తాము. అలాగే సో మీకోసం యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ అనేది వస్తుందండి. సో April 1st అంతా కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాము. ఈ కోర్స్ అనేది లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మీకు అందుబాటులో ఉంటుంది నాన్న. సో ఇక్కడ చూడండి, ఉగాది సెలబ్రేషన్స్, యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఏంటంటే ఫ్లాట్ 20,000 రూపీస్ ప్రస్తుతానికి డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా క్వాలిటేటివ్గా లో కాస్ట్కి మనము అందిస్తూ ఉన్నామండి. 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు మరియు మీ స్నేహితులు కానీ మీతో పాటు ప్రిపేర్ అయ్యే సర్కిల్లో ఎవరున్నా కానీ కైండ్లీ స్ప్రెడ్ దిస్ వర్డ్ నాన్న. ఎందుకంటే చూడండి, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ మీకోసం మనం అద్భుతమైన క్వాలిటీతో ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా దీనికి నిలువెత్తు నిదర్శన మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ఐడియాలజీ నాన్న. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ఐడియాలజీ అనేది లాస్ట్ మ్యాన్ నాట్ లెఫ్ట్ అన్నటువంటి విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి, సో ఈవెన్ అ వీక్ స్టూడెంట్ ఆర్ ఎ బిగినర్ ఆర్ ఎ వన్ హూ లెర్న్డ్, ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా డీటెయిల్డ్గా అనేది ప్రతి ఒక్క కంటెంట్ మనం అందిస్తూ ఉంటాం. సో వాటిలో ఎటువంటి డోకా లేదు. మన యూట్యూబ్ కంటెంట్ని మీరు చూస్తుంటేనే మీకు అద్భుతంగా అనేది ఆ విషయం అనేది అర్థమవుతుందన్న. సో అలాగే నాట్ ఓన్లీ ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, సో అది పనిగా క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని అద్భుతమైన సబ్జెక్ట్ వింటూ చాలా క్లియర్గా అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అదే బెస్ట్ ఎవర్ ప్రిపరేషన్ అనేది కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కోసం మనం హైదరాబాద్ మరియు వైజాగ్లో ఏంటంటే మన యొక్క యూపీఎస్సి ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం నాన్న. సో వైజాగ్లో న్యూ బ్యాచెస్ అనేది 1st April అంతా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రస్తుతానికి 20,000 రూపీస్ మనం ఫ్లాట్ అట్ డిస్కౌంట్ అందిస్తున్నాం నాన్న. మీరు పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు. బయట కాస్టెస్ అనేది చాలా హై ఉన్నాయి. 1 lakh 1.5 lakh పే చేస్తే కానీ 9 months 8 months కోర్స్ ఇస్తారు. కానీ మనము ఆఫ్లైన్ కోర్స్ అనేది 55,000 రూపీస్కే ఇస్తూ అలాగే మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తాము. అది నన్న ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీతో మీ ముందే మేము ఉంచుతున్నాము. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ అనేది నాన్న 31st మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరపడగలరు. అలాగే మీ సర్కిల్లో ఉన్న వారికి కూడా త్వరగా షేర్ చేయగలరు. సో వారు కూడా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోగలరని భావిస్తున్నాం. అలాగే చూడండి, ఇక్కడ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో చూడండి, ఎవరైతే ప్రారంభ దశలో ఎన్సీఆర్టీ ప్రిప్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ఇది అద్భుతం నాన్న. ఎందుకు స్టార్ట్ చేయాలంటే యూపీఎస్సీ ప్రిపరేషన్స్లో ఎన్సీఆర్టీ ప్రారంభోత్సవం లేకుండా ఏ ఒక పండగ ఉండదు నాన్న. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రిపరేషన్ ఎన్సీఆర్టీ. సో మీ ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా క్వాలిటేటివ్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ డీటెయిల్డ్గా స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మీకు 10,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అన్నమాట. అలాగే చూడండి, యూపీఎస్సి ఆప్షనల్ అనేది మెయిన్స్ క్లియర్ చేయలేరు. అలాంటి ఆప్షనల్స్ మీకు ఈజీ చేసే విధంగా మనం పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మీకోసం మనము అందిస్తున్నాం. సో దీంట్లో కూడా మీకు ఫ్లాట్ 15,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇట్స్ అ లిమిటెడ్ టైం ఆఫర్, అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే ఆఫర్ నాన్న. సో అలాగే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాం. సో అలాగే రోజువారీగా రోజు తప్పకుండా మనం హిందూ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా మనం రోజు చూస్తున్నాం. కాకపోతే మన వంతు ప్రయత్నానికి మీ వంతు తోడు అనేది ఖచ్చితంగా కావాలన్న. సో వీడియో నచ్చిందంటే లాస్ట్లో కమెంట్ సెక్షన్లో మీ యొక్క మెన్షనింగ్ అనేది తప్పనిసరి.
మెన్షన్ చేయండి. దట్ విల్ యాక్ట్ యాజ్ అ బూస్టింగ్ ఫ్యాక్టర్ టు టేక్ మచ్ మోర్ క్వాలిటేటివ్ కంటెంట్. అలాగే స్టూడెంట్స్, మీరు వీడియో చూడడం మాత్రమే కాకుండా మీతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 2, గ్రూప్ 1, యూపీఎస్సీ ఇలాంటి వారికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది, హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రోజువారీగా మనం అద్భుతమైన క్వశ్చన్స్తో, అద్భుతమైన కంటెంట్తో, బ్యాక్గ్రౌండ్ స్టడీతో సబ్జెక్ట్ని అద్భుతంగా అనేది అర్థం చేస్తున్నాం. రోజువారీ జరుగుతున్న విషయాల్ని అద్భుతంగా అనలైజ్ చేస్తున్నాం కాబట్టి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అలాగే రోజు మనం యూపీఎస్సీకి తగినటువంటి క్వశ్చన్స్ కూడా మనం కొన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో అందులో కూడా మనం కరెంట్ అఫైర్స్ అనేది నేర్చుకున్నాం. సో అలాంటి ఒక క్వశ్చన్ నేను మీకు ఇవ్వడం జరిగింది. సో గైస్, మీ యొక్క పార్టిసిపేషన్ కొద్దిగా లో అయినట్టు నాకు కనిపిస్తుంది. కైండ్లీ ఇంప్రూవ్ దట్ పార్టిసిపేషన్. సో ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, క్వశ్చన్స్ పోస్ట్ చేసేది మీరు పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారన్న. మీరు తప్పు చేసేది ఎందుకంటే నేర్చుకోవడానికి. సో ఒక క్వశ్చన్ ఇస్తున్నామంటే లెట్ us ట్రై ఇట్, గివ్ ఎ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తున్నప్పుడు, నెక్స్ట్ డే చూస్తున్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ఓహో నేను ఇక్కడ తప్పు చేశాను అని మీరు సరిదిద్దుకునే అవకాశం అనేది వస్తుంది. ఎగ్జామ్లో పోయి అయ్యయ్యో ఇక్కడ తప్పు చేసేసాను ఎలా అని సరిదిద్దుకోలేరు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఫైనల్ డెస్టినేషన్. అందుకేనన్నా మీకు రోజు ఒక క్వశ్చన్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో కైండ్లీ కీప్ ఆన్సరింగ్. ఐ నీడ్ మినిమం 10 కమెంట్స్ ఫర్ దిస్ క్వశ్చన్స్. ఎందుకంటే మీ యొక్క పార్టిసిపేషన్ లేదంటే మనం ఇవ్వడం వేస్ట్ కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ నీడ్ టు మెన్షన్. తరువాత చూడండి, ఇక్కడ సజీబు చెయ్యి రౌబా, ఇక్కడ కొన్ని పండగలు ఇచ్చారు, ఇటువైపు కొన్ని ప్రాంతాలు ఇచ్చారు. ఈ పండగలు ఆ ప్రాంతంలో సెలబ్రేట్ చేస్తున్నారా? ఒక సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా న్యూ ఇయర్స్. సో లూనార్ న్యూ ఇయర్స్ అంటారు. సో అంటే న్యూ ఇయర్స్ అంటారు. మన ప్రాంతీయంగా సెలబ్రేట్ చేసుకున్న ఒక న్యూ ఇయర్ పండగలు లాంటివి. కానీ అందులో పేర్లు ఇచ్చారు. ఇదొక న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ నాన్న. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చేస్తారు. ఏదేది మ్యాచ్ చేయమన్నారు. మ్యాచ్ చేసేది ఈజీ తెలుసా? ఇందులో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయబడినాయి అనేది అడుగుతున్నారు. సో ఇందులో చూడండి, టు అవర్ ఆన్సర్ ఆల్ ద 3 pairs ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్న. ఆన్సర్ వచ్చేసింది. బట్ మనం ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇచ్చేది ఎందుకంటే క్వశ్చన్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ని కూడా మనం చదువుకుంటాం. ఉగాది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మరి సజీబు చైరోబా అంటే ఏంటి? అది మణిపూర్లో జరుగుతుందనే తెలుసు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం నాన్న. సో లెట్ us గో టు హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, గుడి పడవా, ఉగాది లాంటి పండగలు మనము తెలుగు న్యూ ఇయర్ గాను, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా డెక్కన్ రీజియన్లో ఒక నూతన సంవత్సరంగాను మనము సెలబ్రేట్ అనేది చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే నాన్న, కన్నడ ఈ ప్రాంతంలో అంటే బెవు బెల్లా అంటారు. బెవు బెల్లా అంటే ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల్లో కొంతమంది సెలబ్రేట్ చేస్తారు. అంటే మనం ఎలాగైతే ఉగాది పచ్చడి చేసుకుంటామో అదేవిధంగా వాళ్ళు ఉగాది పచ్చడిలో మనము ఇంకా ఎక్కువ రుచులు ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే నాన్న, జాగరీ అండ్ నీమ్ అంటే స్వీట్ అండ్ బిటర్. అంటే లైఫ్ అనేది మనకి హ్యాపీనెస్ అండ్ సారోనెస్, కష్టాలు సుఖాలు, సారో అండ్ హ్యాపీనెస్, వాటి మధ్యనే మన లైఫ్ అనేది అలా పోతుంటుంది అనే ఒక విషయాన్ని సింబాలిక్గా చెప్పే విధంగా జాగరీ అండ్ నీమ్ అనేది ఇవ్వడం అనేది రెండింటిని కలిపి వారు తీసుకుంటూ ఉంటారు. అలాగే గుడి పడ్వా అంటే ఏంటంటే నాన్న, గుడి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ ది డాల్ నాన్న. అంటే గుడి పడవాలో ఏంటంటే ఒక బొమ్మను తయారు చేస్తారు. ఓకేనా? ఆ గుడి పడవ అనేది ఒక వర్షిపింగ్ లాగా ఒక బొమ్మను తయారు చేసి ఆ న్యూ ఇయర్ నాడు వాళ్ళు అద్భుతంగా అనేది డెకరేట్ అనేది చేస్తారు. సో ఇది కూడా మన ఉగాది సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఉగాది న్యూ ఇయర్ ఏదైతే ఉంటుందో, సో అందులో ఇది వస్తుందన్న. సో అలాగే ఏంటంటే నాన్న, మరాఠీ అండ్ కొంకణి హిందూస్ దీన్ని ఎక్కువగా గుడి పడవాని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. తర్వాత చూసుకున్నారు అంటే సో ఇది కూడా ఏంటంటే నాన్న, మనకి స్ప్రింగ్ ఫెస్టివల్ అంటారు. సో స్ప్రింగ్ ఫెస్టివల్ అంటారు ఎందుకంటే స్ప్రింగ్ సీజన్లో వస్తుంది కాబట్టి మనం దీన్ని స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది కూడా అంటారు. సో అలాగే ఏంటంటే నాన్న, ఈ ఫెస్టివల్ అనేది చాలా వరకు కలర్స్తో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే రంగోలీ కూడా ఈ యొక్క డేస్ పక్కనే వస్తుంది. సో ఇది నాన్న. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ తీసుకున్నా అంటే సజీబు చైరోబా. సజీబు చైరోబా అంటే ఏంటంటే నాన్న, ఇది కూడా ఏంటంటే దిస్ ఇస్ ఎ లూనార్ న్యూ ఇయర్. ఏమంటాం దాన్ని?
లూనార్ అంటే సో లూనార్ న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ లూనార్ న్యూ ఇయర్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే మణిపూర్ ప్రాంతంలో. సో ఇది మణిపూర్ ప్రాంతంలో సెలబ్రేట్ అనేది చేస్తారన్న. సో ఇక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒక న్యూ ఇయర్ లాంటిది, మన యొక్క ఉగాదితో పాటు వచ్చే ఒక పండగ లాంటిది. ఇది చాలా వరకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అద్భుతమైన సంతోషం, జాయ్ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారు. చాలా వరకు మీతీస్ అంటే ఆ స్టేట్కి చెందిన మీతి ట్రైబ్ అంటారు, ఆ మీతి ప్రాంత ప్రజలు ఉంటారు, వారు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే ఒక డే. అలాగే నాన్న ఇంకొక అద్భుతమైన విషయం, సో వీరు ఈ మీతీస్ ఫాలో అయ్యే రిలీజియన్ హిందువులా, క్రిస్టియన్సా, ఇస్లామా అని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం సార్. కాకపోతే వీరి యొక్క రిలీజియన్ అంటే సనామాహిజం. సో చూడండి, వారి యొక్క రిలీజియన్ మనం ఏమంటామంటే సనామాహిజం అంటారు. ఓకేనా, సనామాహిజం అంటారు. ఇది ఒక రకంగా మీతీ పీపుల్ నమ్ముతారు కాబట్టి, ఆ మీతీ పీపుల్ మణిపూర్ చెందిన గారు కాబట్టి మీతీయిజం అని కూడా అంటారు నాన్న. సో దీన్ని ఏమంటామంటే మీతీయిజం అంటారు. ఇంకొక పేరు కూడా ఉన్నది లైన్తాయిజం అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎథనిక్ పీపుల్, ఆ ప్రాంతానికి చెందిన వారు. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడున్న గాడ్, అక్కడున్న దేవుడు ఓకేనా, సనామహి అంటారు. సో అతని యొక్క నమ్మకంతో ఈ యొక్క రిలీజియన్ ఫాలో అవుతుంటారు. సో వారు ఈ పండగ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు అద్భుతంగా, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పుస్తకాల్లో నేర్చుకోరన్న. ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఇలాంటి అద్భుతాలు నేర్చుకుంటూ ఉంటారో అలాంటి సమయాల్లో మీరు నేర్చుకుంటారు అన్నమాట. తర్వాత బోహగ్ బిహు, రొంగోలీ బిహు, తర్వాత జాత్ బిహు అంటారు. ఇవంతా కూడా ట్రెడిషనల్గా అస్సాం ప్రాంతాల్లో నమ్మబడే ఒక న్యూ ఇయర్. అస్సాం ఈజ్ న్యూ ఇయర్ అంటారు. యూజువల్లీ ఏంటంటే ఇది ఒక హార్వెస్ట్ ఇయర్ లాగా, అక్కడ పంటలు చేతికి వచ్చే టైంలో ముఖ్యంగా ఏప్రిల్ ఈ నెలలో ఎక్కువగా అస్సాం ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్లో నేను మీకు ఎక్స్ట్రాగా ఎలిమెంట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చెబుతానన్నాను కదా నాన్న. సో దట్ యూ వోంట్ మిస్. ఈ హిందూ అనాలిసిస్ అనేది ఎంత వాల్యుబుల్ ఉంటుందో మీరు విన్నారు అంటే మీకు అద్భుతంగా తెలుస్తుందన్న. మీరు వినడం మాత్రమే కాకుండా మీ సర్కిల్లో ఉంటున్న స్టూడెంట్స్కి కూడా షేర్ చేయొచ్చు. సో అలాగే సో ఇక్కడ హిందూ అనాలిసిస్లో ఇంకొక ఆర్టికల్ వచ్చిందన్న, ఇన్అడక్వేట్ స్లీప్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అన్న ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి? అలాగే మనము ఎన్నో పనులు, వర్క్స్ ఇవన్నీ ఉండిపోయి సో వీ వోంట్ స్లీప్. సో అలా స్లీప్ లేకుండా ఉండడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుందనేది చెప్తున్నారు. సో దాని గురించి మనం పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ అనేది మీకు జిఎస్ పేపర్ 2లో వస్తుందన్న. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో, హెల్త్ గవర్నెన్స్ కానీ హెల్త్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూసారా, అందులో వస్తుంది. సరే, ఇప్పుడు మనకి అసలు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా అరికట్టాలనే దానికన్నా కానీ ఎందుకు వస్తుంది అనే ఒక టర్మ్స్, సో అలాగే స్లీప్లెస్నెస్కి వాటికి సంబంధం ఏంటి అనే విషయాన్ని మనము వివరంగా అనేది చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. మందు తాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక మాట సాధారణంగా చెప్తారు నాన్న, ఏమని నాన్న? సో మందు తాగొద్దు, తాగావంటే లివర్ పాడై చనిపోతావు అని, అవునా కదా? ఇక్కడ నుంచి ఆ డైలాగ్ని ఈ క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా ఉల్టా చెప్పాలి నాన్న. ఏంటంటే సో ఎవరైతే ఎక్కువగా తాగి లివర్ పాడు చేసుకొని చనిపోతారని చెప్తున్నారో అంతే రిస్క్ నిద్రపోకుంటే ఉంటుందన్న. సో స్లీప్ ఈస్ అ వెరీ 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 క్రూషియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నాన్న. స్లీప్ అనేది మనం మ్యాక్సిమం అనేది ఏంటి 7 to 8 hours రోజు నిద్రపోవాలి. యూపీఎస్సీ ఆస్పిరెంట్కి వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ ఇదేనన్న. సో నిద్ర రాదు, టెన్షన్ వస్తుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, చదవాలి అనే ఒక టెన్షన్లో ఉంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ నాన్న, మీ ఆరోగ్యమే చాలా చాలా ముఖ్యం. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇంకొక ఆఫీసర్ అయినా ఏ పోస్టింగ్లో ఉన్నా మీరు ఆరోగ్యంగా ఉంటేనే 3 పూట్ల తినగలరు, మనశ్శాంతిగా ఉండగలరు. సో కైండ్లీ స్టూడెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. చదవండి కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇది మీ ఎస్పీఆర్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అలాగే చూడండి, స్లీప్ అనేది 7 to 8 hours లేదు అంటే అందులో ప్రతి 1 hour మీరు తగ్గిస్తున్నారంటే, అంటే మీరు తగ్గించే 1 hourకి ఇక్కడ చూడండి ఈ లైన్ చూడండి, ఎవ్రీ 1 hour డిక్రీస్ ఇన్ స్లీప్ టైం రికమెండెడ్ 7 to 8 hours. రోజుకి 7 నుంచి 8 గంటలు మీరు నిద్రపోవాలి నాన్న.
అలా పోకుండా మీరు అందులో ఒక గంట అనేది తగ్గిస్తూ ఉన్నారంటే రిస్క్ ఆఫ్ ఫ్యాట్ డెపాజిషన్, లివర్లో మీకు ఫ్యాట్ అక్యుములేట్ అయ్యేది 24% పెరుగుతుందన్నమాట. అంటే ఏంటంటేనన్నా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎలిమెంట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మీరు నిద్రపోకుండా గడిపే ప్రతి రాత్రి ఏమవుతుందంటే మీకు, సో వెన్ యూ లూజ్ యువర్ స్లీప్ సైకిల్, నిద్రను తగ్గిస్తున్నారు అంటే ఫ్యూచర్ టర్మ్స్లో మీరు తాగుడు కంటే కూడా దారుణమైన లివర్ ఫెయిల్యూర్ని ఫేస్ చేస్తారన్నమాట. దీని గురించి ఒక హై క్వాలిటీ స్టడీ అనేది కండక్ట్ చేశారన్న, డీటెయిల్డ్ స్టడీ కండక్ట్ చేసి వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఆ స్లీప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నారు. అలాగే చూడండి, సో ఈ డిసీజెస్ని ఏమంటారంటే యాక్చువల్గా అంటే నాన్ ఆల్కహాలిక్, ఓకేనా, ఆల్కహాల్ తాగితే లివర్ పాడైపోతుంది అనేది ఒకటి కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే పేరులోనే ఉంటుంది. లావుగా ఉన్నామంటే ఏంటినన్నా, సో ఫ్యాట్, అవునా కదా నాన్న. సో అంటే ఇక్కడ లివర్తో చెప్పారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఫ్యాట్ అక్యుములేట్ ఇన్ లివర్. సో చూడండి ఫ్యాట్ అక్యుములేట్ ఇన్ లివర్. సో మనకి కొవ్వు అనేది లివర్లో చేరిపోయి లివర్ యొక్క సైజ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇవి ల్యాబ్లో ప్రాపర్గా మైస్ పైన, ర్యాట్ పైన ఇవన్నీ కూడా స్టడీ చేశారు. సో అలాగే ఏంటంటే నాన్న, ఒక్కసారి ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయిందంటే మామూలుగా మీకు వచ్చే నిద్ర కూడా రాదు నాన్న. సో అలాగే లివర్ ఇష్యూస్ వచ్చాయంటే మీకు హై స్లీప్ డిప్రివేషన్ వస్తుంది. అంటే ఇంకా ఫర్దర్ అక్యుములేట్ అయ్యే విధంగా స్లీప్ డిప్రివేషన్స్ అంటే నిద్ర లేకుండా పోవడం, ఓకేనా, నిద్ర లేకుండా పోవడం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో చూడండి, నిద్ర అనేది చాలా వాల్యుబుల్ ఎలిమెంట్. ఈ మధ్య కాలంలో ఫోన్లు, చాట్లు, ఇవి అవి అనేది టైం పాస్ ఎలిమెంట్స్ యాడ్ అయిపోయి మన బాడీని మనం ఆరోగ్యంగా చూసుకోలేకపోతున్నాం. మీరు ఆల్కహాల్ తాగితే లివర్ చెడిపోతుంది, తాగకపోయినా మీరు నిద్ర చెడగొట్టుకుంటే కూడా మీ లివర్ చెడిపోతుంది అనేది వెరీ 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 సింపుల్ టర్మ్స్లో అనేది ఈ ఆర్టికల్లో అద్భుతంగా చెప్తున్నాను అన్న. సో అలాగే ఏంటంటే ఇందులో మనకేంటంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ డేంజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏంటంటే మనకి హైపర్ యాక్టివిటీ అంటే ఏంటిదన్న, హైపర్ యాక్టివ్ అంటే ఎగిరెగిరి పడ్డము, కోపం, చిరాకు ఇలాంటివన్నీ కూడా ఒక మనిషిలో ఎక్కువైపోతుంది అన్న. సో అలాగే ఇక్కడ చెప్పిన విషయం, సో అసలు స్లీప్ యొక్క ఇంపార్టెన్స్, స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా తెలుసుకోండి, స్లీప్ అనేది ఒక వ్యక్తికి, నిద్ర అనేది అతి ముఖ్యమైన విషయం. సో అలాగే నిద్ర అనేది ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్న, వెరీ 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 ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ద బాడీ. సో నిద్ర ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ హ్యూమన్, ఒక మనిషి అనేవాడిలో, ఒక హ్యూమన్లో 1/3 ఆఫ్ లైఫ్, నీ జీవితంలో 1/3 వంతు ఏం చేస్తూ నువ్వు గడుపుతావంటే నిద్రపోతూనే గడుపుతావు నాన్న. స్లీప్ అంటే చూడండి, నువ్వు బాడీకి ఇచ్చే రెస్ట్. సో స్లీప్ అంటే ఏంటి, స్లీప్ అంటే బాడీకి నువ్వు ఇచ్చే రెస్ట్, బాడీకి నువ్వు రెస్ట్ ఇస్తున్నావు. కానీ బ్రెయిన్ రెస్ట్ అవుతుందా? నో నాన్న, బ్రెయిన్ ఈజ్ నాట్ రెస్టింగ్. సో గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోతున్నా అంటే బ్రెయిన్ ఈజ్ నాట్ రెస్టింగ్. సో బ్రెయిన్ రెస్ట్ తీసుకోదు నాన్న. బ్రెయిన్ అనేది ఏంటంటే అది ఇంకా ఇతర యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే బ్రెయిన్ ఏంటంటే రెస్ట్ తీసుకోకుండా మరింత యాక్టివిటీస్లో, అంటే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో, సో చూడండి మన జీవితంలో మన లైఫ్ స్పాన్, నా యొక్క జీవితం పొడిగించుకోవడానికి, సో ఇంక్రీజ్ అ లైఫ్, సో మన జీవితం అనేది ఇంకా ఎక్కువ కాలం పెరగడానికి, ఇంకా ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటున్న వారికి చూడండి, మంచిగా నిద్రపోతేనే చాలు ఇంకా ఆస్త కాలం మీరు బతుకుతారనేది ఇక్కడ క్లియర్గా అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే నాన్న, సో ఇక్కడ మన బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఏంటంటే బాడీ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అది మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏమేమి వర్క్ చేయాలో చేస్తుంది. అలాగే మన బాడీ పార్ట్స్ మీద కూడా అది ఏంటంటే ప్రాపర్ ఫంక్షనింగ్ చేస్తుంది. కాకపోతే ఈ స్లీప్ డిప్రైవ్ అయినప్పుడు అది డైరెక్ట్గా ఏంటంటే మన లివర్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఏంటి సార్, నిద్ర ఎక్కడో ఉంది, లివర్ ఎక్కడో ఉంది, రెండింటికి సమస్యలా అంటే ఖచ్చితంగానన్నా ఇవన్నీ కూడా ప్రూవన్. ఎలా ప్రూవన్ అంటే యూరోప్లో తీసుకున్నారు అంటే సుమారుగా 55,000 మంది, 55,000 పీపుల్ మీద టెస్ట్ చేశారన్న. సో వాళ్ళ పీపుల్ పైన స్టడీస్ చేశారు. ఇలా స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఏం ప్రూవ్ అయిందంటేనన్న, సో చూడండి ఎవరైనా కానీ 50 నుంచి 70 ఏళ్ళు అంటే 75 ఏళ్ళు, 50 to 75 ఇయర్స్ ఏజ్, ఓకేనా, ఇన్ని ఇయర్స్ ఏజ్ ఉంటారు చూసారా, ఆ వయసు మధ్యలో ఉన్నవారు, సో ఆ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వారు చూడండి దోస్ హూ హ్యాడ్ అ గుడ్ స్లీప్, సో చూడండి వితౌట్ స్లీప్, ఓకేనా, వితౌట్ స్లీప్ ఉన్నారు అంటే ఏంటంటే
సో లైఫ్ అంటే చాలా వరకు ఏంటంటే దే ఫేస్డ్ అంటే ఎక్కువగా వాళ్ళ జీవితం ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గింది. అలాగే దే ఫేస్డ్ ఏంటంటే క్రానిక్ డిసీజెస్, ఎన్నో జబ్బులు వారు ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక విషయం నాన్న, మీరు ఆరోగ్యంగా ఉండాలి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఫేస్ చేయకూడదు, అలాగే ఏంటంటే హ్యాపీగా ఉండాలంటే మంచిగా నిద్రపోండి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మంచిగా 7 గంటలు 8 గంటలు నిద్రపోయి మళ్ళీ లేచి చదవండి. మీ సబ్జెక్ట్స్ మీ బ్రెయిన్లోకి అలా ఎక్కిపోతూ ఉంటుంది. సో అలాగే విత్ స్లీప్ అనే వాళ్ళకి ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈస్ మోర్ నాన్న. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈస్ మోర్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది అంటాం అన్నమాట. సో అలాగే ఏంటంటే సో హయ్యర్ అంటే నిద్ర లేకుండా గడిపిన వారికన్నా కానీ నిద్రపోతూ ప్రశాంతంగా ఉన్న వారి యొక్క జీవితకాలం అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటున్నట్టు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క నాన్ ఆల్కహాలిక్ NAF LD అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది అంటే దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు ఆల్కహాల్ అన్న. అంటే ఈక్వివాలెంట్ అంటే ఏంటన్నా ఇది ఆల్కహాల్. ఓకేనా, ఆల్కహాల్ వల్ల మనకి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది చూసారా, ఆల్కహాల్ వల్ల లివర్ ఫెయిల్యూర్ అవుతుంది చూసారా, సేమ్ టు సేమ్ దానికి ఈక్వల్ అంట. అంటే మీరు తాగకుండానే తాగి చెడిపోయిన వాళ్ళంతా ఇబ్బంది అనేది మీరు ఫేస్ అవుతారనమాట. అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ లైట్ డ్రింకర్ అన్న. సో ఏదో ఒక రెగ్యులర్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటుంది, అలాగే కొన్ని మెడిసినల్ డ్రింకింగ్ ఉంటుంది. సో ఆ లిమిటేషన్స్ అంతా వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఎక్స్ట్రీమ్ డ్రింకింగ్, లివర్ చెడిపోయేదాకా తాగుతారు. సో అలాంటి ఒక వర్స్ట్ ఎవర్ డ్రింకింగ్ హ్యాబిట్స్కి ఈక్వల్ మీ స్లీప్ డిప్రైవేషన్స్ అనేది. అలాగే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ 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 హార్మ్ఫుల్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రాణం కోల్పోయేంత డేంజరస్ అనేది ఉంది. సో అలాగే దీనివల్ల ఏంటంటే నాన్న స్టీటో హెపటైటిస్ అనేది వస్తుంది. ఓకేనా, స్టీటో హెపటైటిస్ అంటారు. సో ఇలాంటి జబ్బులు స్టీటో హెపటైటిస్ లాంటిది నాష్ అని అంటారు. ఓకేనా, నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అంటారు. ఇలాంటి జబ్బులు రావడానికి, అలాగే ఇంకా కొన్ని జబ్బులు లివర్ సంబంధించిన సిర్హోసిస్, ఓకేనా, సిర్హోసిస్ లాంటి జబ్బుస్, ఇవన్నీ కూడా ఏంటంటే డిసీజెస్ నాన్న. ఇలాంటి డిసీజెస్ మిమ్మల్ని తాకడానికైనా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇందులో ఏంటంటే నాన్న మనకి ఒక్క లివర్ మాత్రమే చెడిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు అనుకోకండి నాన్న. దిస్ క్యాన్ లీడ్ టు మచ్ మోర్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఇంకా ఎక్కువ డేంజర్. అందులో ఏంటంటే నాన్న డయాబెటీస్, ఓకేనా, ఒకసారి లివర్ పోయిందంటే డయాబెటీసు, బీపీ, కిడ్నీ ఫెయిల్యూరు. ఏం సార్ మరీ భయపెట్టిస్తున్నారు, నిద్ర లేకపోతే ఎన్ని టార్చర్లు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది నాన్న. సో ఐ యామ్ రిక్వెస్టింగ్ టు మై ఆల్ స్టూడెంట్స్ వెరీ వెరీ హంబల్లీ, ప్లీజ్ స్లీప్ వెల్ 7 to 8 hours పర్ డే నాన్న. సో ఇది ఎంత డేంజరస్ అంటే డయాబెటీస్తో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్యాట్ ఇన్ ద లివర్ అనేది తక్కువ అంచనా వేసేది కాదు, పలు డేంజరస్ ఎలిమెంట్స్ అనేది ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది హెల్త్ ఇష్యూస్లో మీకు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద కంటెంట్. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద డే. సో ఇది ఇండియా యొక్క చూడండి. సో లెట్స్ గెట్ టు ద కంటెంట్ అన్న. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ద కంటెంట్. సో నెక్స్ట్ చూడండి, ఇండియా యొక్క ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అనేది కంప్లీషన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు దీని గురించి మనము తెలుసుకుందాము. సో దిస్ ఇస్ సంథింగ్ అన్న. సో కొత్తగా వస్తున్నవి అనేది ఏంటంటే మీకు ప్రిలిమ్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్. సో అంజీకాడ్ రివర్ బెడ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే అంజీ రివర్ ఎక్కడుంది, సో ఇలాంటి ఎలిమెంట్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇది మీకు ఇమేజ్ రూపంలో కొద్దిగా చూపిస్తాను. బ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే ఇది మన ఇండియా యొక్క మొట్టమొదటి, సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇది కంప్లీషన్స్కి రాబోతుంది. మన ఇండియా యొక్క ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కేబుల్ స్టేడ్గా ఉంటుంది మన రైల్వే బ్రిడ్జ్ ఇది. సో అలాగే దీని గురించి చూస్తున్నారు అంటే లొకేషన్ మీకు ఇంపార్టెంట్ అన్న. ప్రతి ఒక్క టాపిక్ మీరు మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలనుకున్నప్పుడు ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది ఈ నది ఏ నదితో కలుస్తుందంటే చెనాబ్ నాన్న. సో అంజీ రివర్ అనేది ఏ నది యొక్క ఉపనది అంటే సో అది చెనాబ్. అంజీ అంటే మళ్ళీ మనం గతంలోకి వెళ్ళిపోయేసి మన మెగాస్టార్ మూవీలోకి వెళ్ళొద్దు. సో చిన్నప్పుడు చాలామందికి అద్భుతమైన మూవీగా ఉంటుంది. బట్ స్టిల్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం చదువుతాం నాన్న. ఇది ప్రిలిమ్స్ డైరెక్ట్ బిట్. సో కరెంట్ అఫైర్స్లో నుంచి మనం చూస్తాం. మ్యాప్ పాయింటింగ్ కాబట్టి జియోగ్రఫీలో ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే చూడండి ఇది అండర్ కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంజీకాడ్ రివర్. సో ఏ రివర్ అన్నది అంజీకాడ్ రివర్ పైన. ఈ రివర్ అనేది ఏ రివర్కి ఉపనది నాన్న చెనాబ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు నాన్న. చెనాబ్ రివర్కి ఏ ప్రాంతానికి చెందినంటే నాన్న కాత్రా మరియు కాత్రా అండ్ రేసీ. ఓకేనా, రేసీ డిస్ట్రిక్ట్స్. ఓకేనా,
రైసీ డిస్టిక్. సో ఈ ప్రాంతం మధ్యలో ఉంటుంది. అలాగే ఏంటంటేనన్నా జమ్మూ నుంచి ఓకేనా, జమ్మూ నుంచి బారాముల్లా వెళుతున్న ప్రాంతానికి ఓకేనా, బారాముల్లా లైన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క బ్రిడ్జ్ అన్నమాట. సో అలాగే ఇది ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్. సో అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే నాన్న, సో దిస్ హ్యాస్ అ వెరీ 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 ప్రామినెంట్ లింక్ నాన్న. ఎందుకంటే దీని తర్వాత ఏంటంటే జమ్మూ బారావల్లా ద్వారా మనం వెళ్ళడానికి ఏంటంటే ఈ రైల్వే లైన్ అనేది వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ ట్రాక్గా అనేది చెప్తున్నారు. అలాగే ఏంటంటే సుమారుగా 326 కిలోమీటర్స్ ఓకేనా, 326 కిలోమీటర్స్ అనేది ఇది రైల్వే లైన్ అనేది వేస్తున్నారు. ఆ రైల్వే లైన్లో వచ్చే బ్రిడ్జ్ ఇది అన్నమాట ఓకేనా. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఓకేనా, ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరి ద్వారా చేస్తున్నారు అంటే చూడండి, ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే నార్థన్ రైల్వేస్ ఓకేనా. సో నార్థన్ రైల్వేస్ అనేది స్టార్ట్ చేశారు, లేదంటే ఆమోదించారు. ఈ నార్థన్ రైల్వేస్ ఆమోదించినా కానీ ఎగ్జిక్యూషన్ ఓకేనా, ఎగ్జిక్యూషన్ అనేది ఎవరితో చేస్తున్నారంటే ఇవన్నీ ఎక్కువగా అడగర్లేండి, బట్ తెలుసుకోవాలి. కొంకణ్ రైల్వేస్ ఓకేనా, కొంకణ్ రైల్వే కంపెనీ మరియు హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కలిసి దీన్ని కన్స్ట్రక్ట్ అనేది చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా అనేది వన్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ అన్న. ఇది నేషనల్ ప్రాజెక్ట్గా ఈ ఐడియాని ఫస్ట్ కలగన్న వ్యక్తి, ముందు తీసుకొచ్చిన వ్యక్తి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు 2002లో ఐడియాలజీ నాన్న. అప్పటి నుంచి తేవబడిన బ్రిడ్జ్ అనేది ఇప్పుడు కంప్లీషన్కి అనేది వస్తుంది. సో కొన్ని ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని నేను మీకు అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. సో అందులో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్స్ నాన్న, తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా మీకోసం తెలంగాణ ఎకనామిక్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అలాగే ఏంటంటే తెలంగాణ జోగ్రఫీ లాంటి అద్భుతమైన కోర్సెస్ అంతా కంబైన్డ్గా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 10,000 రూపీస్కి మీకు అందిస్తూ ఉన్నాను అన్న. కాకపోతే ఫ్లాట్ డిస్కౌంట్ 50% అందిస్తున్నాం కాబట్టి మీకు ఇప్పుడు 5,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ టైం మాత్రమే, 31 మార్చ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కైండ్లీ యూజ్ దిస్ బ్యూటిఫుల్ ఆఫర్. సో అలాగే చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఏంటంటేనన్నా, సో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ సంబంధితమైన ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ అనేది ఏంటంటేనన్నా, ఇప్పుడు చైనా వాళ్ళు కొత్త టెక్నిక్ కనుక్కున్నారు. ఎంత న్యూక్లియర్ ఫ్యూయల్ వారు యూజ్ చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే నన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 3 విషయాలు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినవి చెప్తాను. ఇది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్, అలాగే ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే టర్మ్స్లో మీకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే న్యూక్లియర్ ఫారెన్సిక్స్ ఓకేనా. సో న్యూక్లియర్ ఫారెన్సిక్స్ అంటే ఏంటి, సో ఇది మనకి తెలియాలి. చాలా చాలా సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. న్యూక్లియర్ ఫారెన్సిక్స్ అంటే తెలియాలి. తర్వాత మీకు ఏంటంటే ఇంకొక టర్మ్ చెప్తాను, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ అంటే ఏంటి ఓకేనా. బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ అంటే ఏంటి, దాన్నే మనం BWRs అంటాం. సో ఇక్కడ రియాక్టర్స్తో ఇన్ని విధాలుగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంకొకటి ఉంది నాన్న, ప్రెషరైజ్డ్ ఓకేనా, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ ఓకేనా. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ అంటే ఏంటి, సో ఇది అంటే ఇందులో ఇచ్చిన ఈ ఆర్టికల్లో ఇవ్వబడిన ఆర్టికల్స్ టర్మ్స్లో మీకు తెలియాల్సిన టర్మ్స్ ఇది. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా ఇండివిజువల్గా చదివితే గుర్తుండవు, కానీ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి నేను వివరించబోతున్నాను. సో మనం ఆర్టికల్ని ఎలా అర్థం చేసుకుంటామంటే అక్కడ ఇవ్వబడిన కంటెంట్ ఏంటి, వాటిలో మనకి యూస్ అయ్యే కంటెంట్ ఏంటి అంటే ఏంటో కూడా మనం నేర్చుకుంటాం. సో చూడండి, సో వీటికైన డెఫినేషన్స్ అనేది వాళ్ళే అద్భుతంగా అనేది చెప్పున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చైనా వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఆ న్యూక్లియర్ ఫియర్ ఎక్కడ ఒరిజినేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కునే మెథడ్. ఇది అంతా కూడా ఏంటంటే మెషిన్ లెర్నింగ్లో అలాగే ఎక్స్పెరిమెంటల్ డేటాతో కనుక్కునే విధంగా వీళ్ళు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ యొక్క డీటెయిల్స్ కనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది, సింపుల్ నాన్న. సో ఇక్కడ చూడండి, సైంటిస్ట్ ఆఫ్ చైనా హ్యాస్ డిక్లైర్డ్ చూడండి వెదర్ సమ్ ఫ్యూయల్ ఆరిజినేటెడ్ ఇన్ 1 or 2 కామన్ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఏ రియాక్టర్ నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ఉపయోగించాము అనేది ఎక్స్పెరిమెంట్ డేటా నుంచి, మెషిన్ లెర్నింగ్ నుంచి కనుక్కునే విధానాన్ని అనేది వారు చెప్పారు. ఇది ఫిజికల్ రివ్యూ మీద పబ్లిష్ చేయడం అనేది జరిగింది March 9th నాడు. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెన్సిక్స్, న్యూక్లియర్ ఫారెన్సిక్స్ అంటే ఏంటంటేనన్నా, సో ముఖ్యంగా చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి న్యూక్లియర్ ఫ్యూయల్. సో చూడండి, ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్. చాలా వరకు జాగ్రత్తగా మనం రెగ్యులేట్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి యొక్క ఉపయోగాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ అనేది చేయాలి. ఎందుకు సార్ అంత జాగ్రత్త అన్నారు అంటే ఏంటంటేనన్నా, దానికి ఒక న్యూక్లియర్ ఫ్యూయల్కి నిఘా లేదు అంటే ఏంటంటే ఇట్ క్యాన్ బి
టర్న్ ఇంటూ ఎ పొటెన్షియల్ వెపన్ అన్నమాట. సో అందుకనే ఇది ఒక డిస్ట్రక్టివ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం చదవాలి. సో అందులో న్యూక్లియర్ ఫారెన్సిక్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్సిక్స్ అంటే ఏంటినన్న, ఒక కేస్, ఒక మర్డర్ జరిగినప్పుడు ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్ వారు అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ అన్నిటినీ స్టడీ చేసి అందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వెరీ వెరీ సింపుల్. ఈ న్యూక్లియర్ ఫారెన్సిక్స్ కూడా అంతేనన్న. ఇది ఒక అనలిటికల్ మెథడ్స్. అనలిటికల్ అంటే ఏంటి? ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాము. సో అంటే ఏంటినన్న, దిస్ ఈజ్ అన్ అనలిటికల్ మెథడ్స్. ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆరిజిన్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. సో మనము న్యూక్లియర్ మెటీరియల్ ఏం ఉపయోగిస్తున్నాము, ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యింది అనే విషయాలు. సో నిఘా ఉంచాలి అంటే వాటి గురించి పూర్తి వివరాలు తెలియాలి కదా, వాటిని స్టడీ చేయాలి కదా. సో అది అలాగే అనలిటిక్ మెథడ్స్లో ఒక దేశం అనేది ఈ న్యూక్లియర్ మెటీరియల్ని ఉపయోగించుకున్నప్పుడు వెదర్ అంటే ఆ న్యూక్లియర్ మెటీరియల్ అనేది వెదర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ మిలిటరీ అంటే మనము దీన్ని మిలిటరీకి ఉపయోగించున్నారా లేదా అనే విషయాన్ని కూడా వీరు దీని ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. సో ఇది ఒక టర్మ్ మీకు అర్థమైంటుంది. తర్వాత బాయిలింగ్. సో ఇప్పుడు మీకు న్యూక్లియర్ ఫారెన్సిక్స్ అంటే అర్థమైందన్న ఏం లేదు, ఒక విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేయడం, అది న్యూక్లియర్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, అలాగే ఆ దేశం అనేది దాన్ని మిలిటరీ కోసం ఉపయోగించున్నారా లేదా అనే దాన్ని కనుగొనడం అనేది చేస్తారు. తర్వాత ఎందుకు ఇవన్నీ కనుగొనాలో చెప్పాను కదా, న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ప్రపంచవ్యాప్తంగా కంట్రోల్డ్ యూసేజ్ అనేది అబ్జర్వేటరీగా అనేది మనం ఉండాలి. తర్వాత చూడండి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అంటే ఏంటి నాన్న? బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏంటంటే ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి అన్న. ఏముంటుంది? ఫ్యూయల్ రాడ్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఎలా అవుతుందంటే నాన్న, న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంటుందన్న. సో దాని నుంచి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ నుంచి ఏమొస్తుందంటే వీ హీట్ వాటర్. ఆ ఎనర్జీని ఏంటంటే హీట్ వస్తుంది. ఆ హీట్ని వాటర్ని స్టీమ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈ స్టీమ్ అనేది టర్బైన్స్ని రొటేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? టర్బైన్స్ని రొటేట్ చేస్తే దీని ద్వారా మనకి ఏంటంటే మళ్ళీ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ ఎనర్జీ ఏ రూపంలో వస్తుందన్న? ఎలక్ట్రిసిటీగా వస్తుంది. సో అంటే అదే న్యూక్లియర్ ఫ్యూయల్స్ ద్వారా, న్యూక్లియర్ మెటీరియల్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఇన్ వెరీ 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 సింపుల్ టర్మ్స్ వీ అండర్స్టాండ్ దిస్. సో అలాగే అందులో మనం యూజ్ చేసే రియాక్టర్లో పలు పద్ధతులు అనేది ఉంటుంది. అందులో అతి ముఖ్యంగా బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్లో ఏంటంటే నాన్న, ఫ్యూయల్ రాడ్స్ అనేది వాటర్లో సబ్మర్జ్ అయ్యి ఉంటుంది. అంటే వాటర్లో మునిగిపోయి ఈ ఫ్యూయల్ రాడ్స్ అనేది ఉంటుంది. సో అందులో ఏంటంటే ఎప్పుడైనా కానీ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫ్యూయల్ రాడ్స్ లోపల ఉన్నప్పుడు అంటే ఆ ఫ్యూయల్ ఏమవుతుందంటే, సో ఇట్ విల్ గో త్రూ ద ఫిషన్. అంటే ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ఫిజన్ రియాక్షన్ అనేది చెందుతుంది. ఆ ఫిజన్ రియాక్షన్ అయినప్పుడు ఇక్కడి నుంచి ఈ ఫిజన్ రియాక్షన్ తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి బాయిల్ అయ్యి, ఆ బాయిల్ అయింది ఏంటంటే స్టీమ్ క్రియేట్ చేసి ఆ స్టీమ్ ద్వారా ఏంటంటే టర్బైన్స్ రొటేట్ అవుతుంది. సో ఓకే. సో ఇక్కడ ఫ్యూయల్ రాడ్స్ అనేది వాటర్లో డిప్ చేసి ఉంటారు అనేది ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు మనం తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ వాటర్లో నో ఫ్యూయల్ రాడ్స్ అంటే ఫ్యూయల్ రాడ్స్ని మనం నీటిలో దించము అనేది క్లారిటీ. అలాగే ఏంటంటే సో జస్ట్ ఏంటంటే హీట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ హీట్ ద్వారా వాటర్ బాయిల్ అవుతుంది. కానీ ఫ్యూయల్ రాడ్స్ని డైరెక్ట్గా వాటర్లో ఇంటరాక్ట్ చేయరు. సో ఇప్పుడు కనుగొన్న మెథడ్లో ఏంటంటే సో ఇప్పుడు చైనా వాళ్ళు కనుగొన్న మెథడ్లో ఏంటంటే మనము న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ ఉపయోగించామా, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ యూజ్ చేసామా అనేది, అంటే వీ క్యాన్ డిస్టింగ్విష్ బిట్వీన్ దమ్. సో అంటే ఈ రెండిట్లో ఏం ఉపయోగించారు, ఎలా న్యూక్లియర్ రియాక్షన్ చేశారు అనేది మనము అంటే వాటి మధ్య భేదాన్ని అనేది కనుక్కోవచ్చు అనేది క్లియర్గానే చెప్పారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో చూడండి, ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సండే రోజు మీకు అద్భుతమైన ఇలాంటి ఆర్టికల్స్ వస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, వీటికి సంబంధించింది. సో ఇప్పుడు ఇందులో కొన్ని టర్మ్స్ చెప్తాను. సో ఇవి నోట్స్ రాయట్లేదు, డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి. న్యూమరికల్ ఎబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి?
సో న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటో తెలుసుకున్నారు అంటే తర్వాత ఈ ఆర్టికల్ అనేది వెరీ సింపుల్ అండ్ స్మాల్ అండ్ క్యూట్ ఆర్టికల్. సో న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటంటేనన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్లై, ఓకేనా, మనకి అప్లై బేసిక్ న్యూమరిక్ ఐడియాస్. సో చూడండి, సో బేసిక్ న్యూమరిక్ ఐడియాస్ అంటే బేసిక్గా జరుగుతున్న న్యూమరికల్ అంటే నెంబర్స్తో జరిగే విషయాలు, బేసిక్గా మనం చేసే నెంబర్స్తో చేసే న్యూమరికల్ ఐడియాస్ ఏంటినన్నా, సో అంటే ఏంటంటే బేసిక్గా మనం చేసే అడిషన్ కానీ, ఓకేనా, అడిషన్ కానీ అలాగే రిడక్షన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అంటాం కదా, సో ఎక్సెట్రా అలాంటి బేసిక్ చిన్న చిన్న యాడ్ చేయడం ఇలాంటి మన యొక్క, సో ఇక్కడ చూడండి మన యొక్క హ్యూమన్స్కి ఈ న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉండేది వాస్తవమే. కాకపోతే రీసెంట్గా వచ్చేసి జీబ్రా ఫిష్లో చూడండి, జీబ్రా ఫిష్ లార్వేలో ఏంటంటేనన్నా, సో డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ బార్స్ విత్ ఇన్, సో 96 అవర్స్ ఆఫ్ హ్యాచింగ్ అంటే అవి జన్మించిన 96 అవర్స్లో ఆ లార్వల్ స్టేజ్లో ఏంటంటే వాటికి నెంబర్ ఆఫ్ బ్లాక్ బాల్స్ అనేది డిఫరెన్సెస్ అనేది ఐడియా ఉంటుందన్నమాట. అంటే సో ఇందులో ఏంటంటే ఆ యొక్క జీబ్రా ఫిష్కి న్యూమరికల్ ఎబిలిటీ తెలుసు అనే విషయం ఇక్కడ సైంటిఫికల్గానే ప్రూవ్ చేసినారు. సో ఇది హ్యూమన్స్లో నార్మల్, కాకపోతే కొత్తగా హ్యాచ్ చేసిన చికెన్స్ అంటే కోడి పిల్లలు, సో వాటికి కూడా ఈ కేపబిలిటీ ఉన్నట్టు కొన్ని స్పీసీస్లో అనేది స్టడీ చేశారు. సో అంటే ఏంటంటే కొన్ని స్పీసెస్లో సెవరల్ స్టేజెస్లో ఏంటంటే అండర్ డెవలప్డ్గా ఉంటున్న బ్రెయిన్స్లో ఏంటంటే ఈ న్యూమరికల్ క్యాపబిలిటీస్ లేదంటే ఎబిలిటీస్ అనేది అప్లై చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్లోను అలాగే ఎన్విరాన్మెంట్లోను అనిమల్ స్టడీస్లో మనకి తెలుస్తుంది. సో జీబ్రా ఫిష్ అంటే ఇక్కడ మీరు చూసారా, సో అదే మనం జీబ్రా ఫిష్ అని అంటాము. సో అలాగే ఈ జీబ్రా ఫిష్ అనేది మీకు కొద్దిగా ప్రామినెంట్, వాటి గురించి కొన్ని టర్మ్స్ చెప్తాను. చూడండి, కొన్ని ఆర్టికల్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సిల్లీలే అనుకుంటారు, కానీ ఈ ఆర్టికల్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమవుతుందన్న. సో చూడండి, జీబ్రా ఫిష్, సో జీబ్రా ఫిష్ ఏదైతే ఉందో ఇది మనిషికి ఎంత ముఖ్యం అంటే స్పేస్ ఫ్లైట్లో చూడండి, మనం స్పేస్ ఫ్లైట్లో వీటిని టెస్టింగ్కి ఉపయోగిస్తారనమాట. సార్ ఏం సార్ షాకింగ్ న్యూస్ చెప్పారంటే, అవును నాన్న, మనం మార్స్కి ప్రయాణించాలని చూస్తున్నాం కదా, అక్కడున్న రేడియేషన్ ఎక్స్పోజర్ని వాటిని స్టడీ చేయడానికి ఈ జీబ్రా ఫిష్ అనేది చాలా చాలా ఉపయోగపడుతున్నట్టు చెప్తున్నారు. సో అలాగే జీబ్రా ఫిష్ అనే యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే డానియో రీరియో అంటారు. వీటి యొక్క ప్రాముఖ్యత విషయానికి మనం వచ్చామంటే చూడండి, దిస్ విల్ బి వెరీ వెరీ స్మాల్ అన్న, చాలా చిన్నవిగా ఉంటుంది. అలాగే 2 to 3 సెంటీమీటర్స్ మాత్రమే పొడవు ఉంటుంది, అంత చిన్నవే. అలాగే ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా ట్రాపికల్ రీజియన్లో, సబ్ ట్రాపికల్ రీజియన్లో, ఓకేనా, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ చాలా వేడి ప్రాంతంలోనే ఎక్కువగా అనేది మనకి ఉంటుందన్న. సో అలాగే ఎక్కువగా మన ఇండియాలో ఉంటుంది, సౌత్ ఏషియాలో, సో అతి ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఏషియాలో, ఇంకా ఏంటంటే ఇండో గ్యాంగటిక్, ఓకేనా, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ప్రాంతంలో ఎక్కువగా అనేది ఇది ఉంటుంది. చాలా వరకు ఈ ఫిషెస్ అనేది మన పంట పొలాలలో అంటే ప్యాడీ ఫీల్డ్స్లో కూడా అవైలబుల్లో అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ఇది మంచిగా అవైలబిలిటీలో ఉంది కాబట్టి IUCNలో దీన్ని లీస్ట్ కన్సర్న్గా ఉంచారు. అంటే దీనికి ఇంతవరకు ఏ సమస్య రాలేదు, పాపం హ్యాపీగానే తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుంది. కాకపోతే వీటిని ఎక్కువగా బయోమెడికల్ రీసెర్చ్లో యూజ్ చేస్తారు, ఓకేనా, బయోమెడికల్ రీసెర్చ్లో ఎక్కువగా అనేది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో కొన్ని ఆర్గానిజం మన ఎలకలు, మైస్ ఇవన్నీ ఎలా ఉపయోగిస్తామో అలాగే ఏంటంటే సో ఈ వీటిని కూడా ఏంటంటే ఎక్కువగా అనేది మనము ఉపయోగిస్తాం. ఎందుకంటే జెనెటికల్ డిసీజెస్ని, హ్యూమన్ ఎవాల్యుయేషన్ని, ఆర్గాన్స్ని అన్నిటినీ స్టడీ చేయడానికి మనము చూస్తాం. ఇప్పుడు నేను చెప్పే విషయం అత్యద్భుతమైన షాకింగ్ విషయం ఏంటంటేనన్నా, ఈ జీబ్రా ఫిష్ చూసారా, ఇది మీరు ఖచ్చితంగా విని ఉంటారు. ఈ జీబ్రా ఫిష్కి వచ్చేది ఏంటంటే సిమిలర్ జెనెటిక్ ఫ్యూచర్, ఓకేనా, సిమిలర్ జెనెటిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే వాటి యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ని చూసారా, ఆ జెనెటిక్ స్ట్రక్చర్ అనేది మనుషులకు దగ్గరగా ఉంటుంది. అంటే చూడండి 70% ఏంటంటే సిమిలర్ టు హ్యూమన్. సో హ్యూమన్స్ యొక్క మనిషి యొక్క జెనెటిక్ స్ట్రక్చర్కి 70% దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే చూడండి మన హ్యూమన్స్కి ఎలాగైతే ఆర్గాన్స్, టిష్యూస్, మజిల్స్ ఇవన్నీ ఉంటాయో అదే ఫీచర్స్లో ఉంటుందన్నమాట ఈ జీబ్రా ఫిష్. సార్ ఇది నిజంగా అద్భుతమే సార్ అంటే, డోంట్ వరీ నన్న, మన క్లాసెస్లో అన్నీ అద్భుతాలే, వీ అండర్స్టాండ్ దిస్ ఇన్ వెరీ వెరీ క్లియర్ ఫార్మేట్. సరే ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాం, అసలు దీని యొక్క ఉపయోగం ఏంటంటే నాన్న, సో ఇందులో ఇంకొక టర్మ్ మీకు ఇంపార్టెంట్, ఆ టర్మ్లో మీకు చెప్పాల్సిన నేను ఒకటి బాధ్యత ఉంది. అందులో ఏంటంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే దే గో త్రూ ఏ ప్రాసెస్ కార్ టోర్పోర్. ఏమంటే
టోర్పోర్ అనే ఒక ప్రాసెస్కి, ఒక పద్ధతికి అనేది వెళ్తాయి. సో ఈ టోర్పోర్ అంటే ఏంటంటేనన్నా ఈ పదం అనేది మీకు ఇంపార్టెంట్. వాట్ ఈస్ టోర్పోర్ అనేది ప్రిలిమ్స్లో అడిగేయచ్చు కాబట్టి టోర్పోర్ అనేది అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ హైబర్నేషన్. హైబర్నేషన్ అంటే ఏంటంటేనన్నా చలికాలంలో కొన్ని జీవులు అనేది వాటి యొక్క సో కాల్డ్ బ్లడ్ రేట్ని, అలాగే హార్ట్ రేట్ని, మెటబాలిజాన్ని అన్నీ తగ్గించి వింటర్ స్లీప్ అంటారు, అంటే నిద్రలోకి వెళ్ళి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ టార్పోర్ అనేది కూడా హైబర్నేషన్ లాంటిది. అంటే సుమారుగా ఒక రోజు దాకా అది ఉంటుంది, అంటే 1 డే దాకా ఆ స్టేజ్లోకి ఉంటుంది. అంటే ఏంటంటే అది చనిపోవడం కాదు, చనిపోయినట్టు నటించడం అనొచ్చు మనం చెప్పాలంటే. ఆ అనిమల్ అనేది ఏంటంటే రెడ్యూస్ ద మెటబాలిజం. సో దాని యొక్క యాక్టివిటీ, సో చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నటువంటి విధంగా మెటబాలిజాన్ని రెడ్యూస్ చేస్తుంది. మెటబాలిజాన్ని తగ్గించడం, హార్ట్ బీట్ని తనంతట తానే తగ్గించుకుంటుంది. తర్వాత బ్రీతింగ్ని తగ్గించేస్తుంది. ఇదేం సార్ గుండాకి చచ్చిపోయేలాగా అలా సైలెంట్ అయిపోతుందా అంటే ఖచ్చితంగా. అలాగే బాడీ టెంపరేచర్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇలాంటి ఒక స్టేజ్కి ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇదేం సార్? అవును, కొన్ని చేపలు మీరు పట్టుకొని చూసారనుకోండి, చనిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ నీళ్ళలో తెలిసే సర్రని వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇది అవుతుందని చెప్పచ్చు. బట్ ఇలా చేయడానికి ఇంకొక కారణం ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే సో రెడ్యూస్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్. సో రేడియేషన్ నుంచి తను తప్పించుకోవడానికి అలా ఇది యాక్ట్ అవుతుంది. సో అందుకే వీటిని స్టడీ చేయడం వల్ల అంతరిక్షంలో రేడియేషన్ ఎక్స్పోజర్స్ని వాటిని స్టడీ చేయడానికి మనము ఈ ఫిష్ని అనేది ఉపయోగిస్తూ ఉన్నాము. సో అలాగే చూడండి మనిషి. సో ఇప్పుడు మనకు తెలుసు కదా నాన్న, మనిషి యొక్క జెనోమ్ స్ట్రక్చర్స్కి దగ్గరగా ఉందంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ స్పేస్ ఫ్లైట్స్ కానీ ఇంకా సెవరల్ స్టడీస్ కానీ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ స్టడీస్ కానీ మన జెనెటిక్ స్ట్రక్చర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ క్లాస్ వినడానికి ముందు అందరూ కూడా ఎలుకల మీద వీటి మీద టెస్ట్ చేస్తూ అనుకుంటాం, కానీ ఒక చేప వెరైటీ అయిన జీబ్రా ఫిష్తో కూడా హ్యూమన్ టెస్టింగ్స్ అనేది జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు అర్థమైంటుంది. తర్వాత మనం ఇంకొక ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్ చూద్దాము. సో చూడండి, సొర్గమ్స్ ఆల్కలీ టాలరెన్స్ క్యాన్ ఇంప్రూవ్ ద క్రాప్ ఈల్డ్స్. సో చూడండి, సొర్గం అనేది ఒక మిల్లెట్ నాన్న. సో 2023 వచ్చేసి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అనౌన్స్ చేస్తున్నారు. 2023 అనేది ఏంటన్నా ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంటే మిల్లెట్స్ యొక్క ఒక సంవత్సరంగా అనేది మనము సెలబ్రేట్ అనేది చేస్తున్నాం. సో అలాగే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన సాయిల్లో ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది. అంటే చూడండి, వర్షాలు తక్కువైపోతున్నప్పుడు ఏంటంటే చూడండి, ఒక నేల ఉందంటే ఆ యొక్క ల్యాండ్, ఓకేనా, ఆ ల్యాండ్ అనేది వర్షం తక్కువగా ఉందంటే నీరంతా కూడా ఆవిరైపోతుంది అన్నమాట. నీరు ఆవిరైపోతున్నప్పుడు నీటిలో ఉన్న సాల్ట్స్ అనేది ఆ సర్ఫేస్ యొక్క ఉపరితలం వైపు వస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఆర్టికల్స్ అంతా కూడా సర్ఫేస్ వైపు వస్తుందో అప్పుడు ఆ నేల అనేది ఆల్కలైన్గాను సాల్టీగాను మారిపోతుంది. వ్యవసాయానికి చాలా అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా అయిపోతుంది. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా సేవ్ సాయిల్ అనేది సద్గురు కూడా రన్ చేశారు అంటే ఇదేనన్న. సో ఇక్కడ ఏంటంటే సాల్ట్ వల్ల ఏంటంటే ఆ సాయిల్స్ అనేది ఆల్కలైన్గాను సాల్టీ సాయిల్స్గాను మారిపోతుంది. కాకపోతే అలాంటి సాల్టీ సాయిల్స్లో గ్రో అవ్వగలిగిన పొటెన్షియల్ ఉన్నది ఈ సొర్గం అనేది. ఈ మిల్లెట్స్ అనేది చాలా వరకు రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఆల్కలైన్ టాలరెన్స్ కేపబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఇవి కొంత వరకు ఆల్కలైన్ అండ్ సాడిక్ సాయిల్స్లో అనేది గ్రో అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో అందుకే ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఆల్కలైన్ టాలరెంట్ అనే ఒక పదానికే ఈ ఇంపార్టెంట్. అంతకు మించి మనము వీ నీడ్ నాట్ గెట్ ఇన్ టు ద డీప్. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి సింపుల్ టర్మ్స్లో వెళ్దాం. సో మనం వెళ్ళడానికి ముందు మీకు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ నాన్న. ఏపీలో ఎవరైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో మీకోసం అద్భుతంగా ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది క్వాలిటేటివ్గా మీకోసం హై స్టాండర్డ్ లెవెల్లో 5,000 రూపీస్కి అందిస్తున్నాం. ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫర్ నడుస్తుందన్న. సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే, అంటే 31 మార్చ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. కాబట్టి సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఇంకేమన్నా కానీ ఏపీఎస్సీ కోర్స్, ఇతర కోర్సెస్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ అనేది మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారు క్లియర్గా అనేది అందిస్తారు. సో అలాగే మన ఉగాది అండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతున్నందువలన సో 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అనేది మనం ఉంచుతాం. తర్వాత అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అ లిమిటెడ్ టైం ఆఫర్. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి త్వరపడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఇండియా వచ్చేసి జాన్సన్ వారి ప్యాటెంట్ని, ఓకేనా, టీబీ డ్రగ్ కోసం వారు ప్యాటెంట్ అప్లికేషన్ వేస్తారు. సో ఇక్కడ చూడండి, when I show the content you will understand the clear. సో ఇక్కడ ఇండియన్ ప్యాటెంట్ ఆఫీస్ అనేది March 23 నాడు
సో ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ, సో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ వారు వచ్చేసి వారి యొక్క ప్యాటెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే బెడాక్విలిన్. సో బెడాక్విలిన్ డ్రగ్ యొక్క వారి యొక్క ప్యాటెంట్ అనేది జూలై 2023 వరకు ఉంది నాన్న. సో దానికోసం వారు ఎక్స్టెన్షన్ కోసం ఒక అప్లికేషన్ వేస్తారు. ఆ అప్లికేషన్ని మన ఇండియన్ ప్యాటెంట్ ఆఫీస్ వారు రిజెక్ట్ అనేది చేస్తారు. సో ఇక్కడ బెడాక్విలిన్ అంటే ఏంటంటే అది ఒక డ్రగ్ నాన్న, అది టీబీని ట్రీట్ చేయడానికి ఒక డ్రగ్. సో ఇప్పుడు మన ఇండియా అనేది ఆల్రెడీ టీబీని 2025 కంతా ఎలిమినేట్ చేయాలి అనే ఒక సంకల్పంతో అనేది నడుస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టీబీ గురించి మనం కొన్ని బేసిక్స్ అనేది తెలుసుకున్నాం. సో టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది, ఇది కూడా మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ సంబంధితమైన ఆర్టికల్లో మీకు వస్తుంది. సో అలాగే ఏంటంటే ఈ టాపిక్ అనేది మీకు ఏంటంటే దిస్ విల్ బీ కమ్ టు ద ప్యాటెంట్ రైట్స్, ఓకేనా. ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అలాగే ప్యాటెంట్ రైట్స్, ఇది మీకు ఎకనామీలో ఉండే టాపిక్ నాన్న. సో అలాగే ఏంటంటే కొద్దిగా యాక్ట్స్, ఇండియన్ ప్యాటెంట్స్ యాక్ట్ వీటిని లింక్ చేస్తుంది కాబట్టి సో మీరు గవర్నెన్స్లో కూడా దీన్ని చదవచ్చు. సో అలాగే ఈ కంటెంట్లోకి మనం వెళ్తున్నాము. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఇష్యూ ఏంటో మనకు అర్థమైంది కదా. సో అలాగే ఇప్పుడు డ్రగ్ రెసిస్టెన్స్, ఓకేనా. డ్రగ్ రెసిస్టెన్స్ డీబీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటనేది మనకు చెప్తాం చూడండి. డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే నాన్న, సో ఇప్పుడు కొన్ని మందులు వాడితే మనకి జబ్బులు తగ్గిపోవాలి, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఓకేనా పర్సన్ ఉన్నాడు, సో అలాగే బి అనే పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే మనము ఓ అనే ఒక ట్యాబ్లెట్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ ఓ అనే ట్యాబ్లెట్ సో సక్రమంగా ఏ అనే వ్యక్తి ఫాలో అవుతున్నాడు, అంటే డాక్టర్ చెప్పిన పద్ధతిని, డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ ఏ అనే వ్యక్తి ఫాలో అవుతున్నాడు. బట్ బి అనే వ్యక్తి ఫాలో అవ్వట్లేదు. ఇది చాలా కాలం కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం అది కంటిన్యూ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఏ అనే వ్యక్తికి మళ్ళీ అదే జబ్బు, బి అనే వ్యక్తికి అదే జబ్బు వస్తుంది, కానీ టీబీ వస్తుంది. సో అప్పుడు ఈ ఓ అనే మెడిసిన్ మనం ఇచ్చినప్పుడు ఏ అనే వ్యక్తికి పనిచేస్తుంది, కానీ బి అనే వ్యక్తికి పనిచేయదు. ఇద్దరికి సేమ్ జబ్బు, సేమ్ ట్యాబ్లెట్, కానీ ఇతనికి పనిచేయదనమాట. ఎందుకు పనిచేయదంటే ఇతని బాడీలో ఇట్ హ్యాడ్ బికమ్ రెసిస్టెంట్. అంటే రెసిస్టెంట్ అంటే ఇక్కడి నుంచి ఆ మందు వేసినప్పుడు అతనికి ఆ జబ్బు తగ్గడం అనేది జరగదు. అంటే ఆ యొక్క జబ్బుకి వ్యతిరేకంగా ఏంటంటే ఆ బాడీలో వచ్చేసి రెసిస్టెన్స్ అనేది తయారైపోయింది. సో అలాగే దీన్నే మనం ఏమంటామంటే మల్టీ డ్రగ్. ఇలా మల్టిపుల్ డ్రగ్స్కి మనము రెసిస్టెన్స్ అయిపోయామనుకోండి, మన బాడీ అనేది రెసిస్టెన్స్ అయిపోయామనుకోండి, ఏ మందు వాడినా కానీ మన బాడీలో పనిచేయదు. సో ఇలాంటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఒక ప్రాబ్లంగా అనేది ఉంది టీబీలో. ఇలాంటి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది మన ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ మనం స్టడీ చేసామంటే సుమారుగా చూడండి 1/4 అంటే 1/4 టీబీ పేషెంట్స్, టీబీతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరిలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సో అలాగే ఏంటంటే ఇలాంటి MDR-TB, సో ఇలాంటి ఒక టీబీని మనం ఏమంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం. సో వీటిని నిర్మూలించడానికి మనము ఇంకో బెటర్ మెడిసిన్ అనేది తీసుకురావాలి. సో అలాంటి బెటర్ మెడిసిన్స్లో కొన్ని ఉన్నాయి నాన్న. సో ఇవి మీరు తెలుసుకోవాలి, ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో మీకు ఇంపార్టెంట్ అడగచ్చు. సో ఐసోనయాజిడ్ అనేది ఒకటి, తర్వాత రైఫామిన్, ఓకేనా, రైఫంపిసిన్ అనేది రెండు కూడా, ఓకేనా. సో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అలాగే ఏంటంటే వీటిని ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇంజెక్షన్ లాగాను ఈ పద్ధతిలో అనేది ఇస్తూ ఉంటారు. కాకపోతే ఇవి కూడా ఏంటంటే కొన్ని చోట్ల ఎఫిషియెంట్గా పనిచేయకపోవడం, అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇవి కూడా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 2 ఇయర్స్లో ఏంటంటే ఈ డ్రగ్స్ షార్టేజ్ అయ్యింది. షార్టేజ్ అంటే అందుబాటులో లేదు, చాలా ప్రజలకు అనేది తక్కువైతుంది. సో అలాగే ఏంటంటే డ్రగ్ డోసేజెస్ లిమిట్ లేకపోవడము, అలాగే బ్యాక్టీరియల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఎక్కువైపోవడం, ఇవన్నీ సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 2018లో ఏంటంటే నాన్న, సో 2 ఇంజెక్టబుల్ డ్రగ్స్ అంటే ఈ రెండు కూడా ఇంజెక్టబుల్ అంటే ఇంజెక్షన్ ద్వారా వేస్తారు. ఇంజెక్టబుల్ అంటే ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా వేస్తారనమాట. సో ఈ ఇంజెక్టబుల్ డ్రగ్ బదులు, ఓకేనా, సో డ్రగ్ బదులు ఇలాంటి ఒక మెడిసిన్ బదులు ఏంటంటే ఒక కొత్త పద్ధతి అనేది కనుక్కున్నారు. దాన్ని ఏంటంటే ఓరల్ అంటే ఒక మందులాగా, ట్యాబ్లెట్ లాగా, మెడిసిన్ లాగా మనకి వేయడం. సో అలాది తెచ్చారు, దట్ ఈస్ బెడాక్విలిన్. సో అదేనన్నా
బెడాక్విలిన్. సో ఇది టీబీకి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ని ఫైట్ చేయడానికి, ఓకేనన్నా. సో ఇలాంటివి తెచ్చారు. సో అలాగే ఏంటంటే ఇది ఇంజెక్టబుల్గా ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే సో ఈ బెడాక్విలిన్ ఇంజెక్షన్ రూపంలో వీళ్ళేమేస్తారంటే ఇంజెక్టెడ్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇంజెక్షన్గా ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే బెడాక్విలిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తీసుకున్నామంటే హియరింగ్ లాస్, అంటే ఈ మెడిసిన్ వాడిన తర్వాత చాలామందికి చెవుడు అవ్వడం, ఓకేనా, హియరింగ్ అంటే చెవులు వినిపించుకోకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో అలాంటివి అరికట్టాలి, ఓవర్కమ్ చేయాలనేసి సో వీరు ట్యాబ్లెట్ ఫార్మేట్లో ఇచ్చారు. ట్యాబ్లెట్ ఫార్మ్లో ఇట్లా ఇచ్చినప్పుడు అంటే లెస్ హార్మ్ఫుల్, అంటే అంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది లేకుండా పోతుంది. సో ఇలాంటి ఒక డిసీజ్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇవి మనం ప్రాపర్ మెడికేషన్స్, ప్రాపర్ ప్రొసీజర్ కానీ ఫాలో కాకపోతే ఏమవుతుందంటే దిస్ క్యాన్ హ్యావ్ ఎ హార్ట్ అండ్ లివర్ ఇష్యూస్ అనేది తేవచ్చు అనేది చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు ఏంటంటే అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది మనము సింపుల్ టైం. సో ఇప్పుడు మీకేంటి బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఏంటి, వాటికి మెడిసిన్ ఏమి ఉపయోగిస్తాము, ఇంజెక్టబుల్ డ్రగ్స్ అంటే ఏంటి, తర్వాత దాని నుంచి బెడాక్విలిన్ ఎలా వచ్చింది అనేది మనము చూసాం. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే వై అంటే ఏంటంటే ఈ ప్యాటర్న్ని మన గవర్నమెంట్ ఎందుకు రిజెక్ట్ చేసిందనేది చూద్దాం. సో దీంట్లో మీరు ఒక 2 వర్డ్స్ని, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బెడాక్విలిన్ యొక్క ప్యాటెంట్ అనేది కొత్త ప్యాటెంట్ కాదు, ఇట్ ఈస్ యాన్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఆల్రెడీ వాళ్ళకున్న ప్యాటెంట్ని పొడిగించడానికి ఈ జాన్సన్ అండ్ J&J వారు వేశారు అప్లికేషన్. సో ఇక్కడ మనకి ప్రొవిజన్స్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్యాటెంట్ యాక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారని మనం తెలుసుకోవాలి. ఇండియన్ ప్యాటెంట్ యాక్ట్ గురించి చదివారు అంటే ఇండియన్ ప్యాటెంట్ యాక్ట్ వచ్చేసి 1970లో పాస్ చేశారన్న. సో ఇది మనం ఏదైనా కానీ ఇప్పుడు నేను కొత్తగా ఒక మెడిసిన్ని ఇన్వెంట్ చేశాను అంటే ఆ ఇన్వెంట్ చేసినప్పుడు నాకు ప్యాటెంట్ ఇవ్వచ్చు. ఆ ప్యాటెంట్ కొంతకాలం వరకే. సో కొంతకాలం తర్వాత ఆ ప్యాటెంట్ ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు వీరు అడిగింది ఏంటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్యాటెంట్, అంటే ఆల్రెడీ ఉన్న ప్యాటెంట్ ఇంకా పొడిగించుకోవడానికి అడుగుతున్నారు. ఈ పద్ధతిని మీకు ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో అంటే ఏంటంటే ఎవర్ గ్రీనింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐమ్ రైటింగ్ ఇట్ ఇన్ అ క్లియర్ ఫార్మాట్. సో మీరు ఈ పదానికి అనేది తెలుసుకోవాలి. ఎవర్ గ్రీనింగ్ అనేది, సో చూడండి దిస్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవర్ గ్రీనింగ్ ఇన్ ప్యాటెంట్స్ పద్ధతిలో ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి, ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, ప్రిలిమ్స్లో ఈ పాయింట్ ఆఫ్ టర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత చదివామే, దీంట్లో ప్రతి ఒక్కటి ప్రిలిమ్స్లో ఉపయోగపడే ఫ్యాక్ట్ అందులో ఎవర్ గ్రీనింగ్ అనేది ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. సో అలాగే చూడండి ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంటంటే సో అది ఒక మెథడ్ సో ఇట్ ఈస్ ఎ మెథడ్, ఓకేనా. మెథడ్ ఇన్ విచ్, సో మెథడ్ ఇందులో ఏమవుతుందంటే చూడండి, ప్యాటెంట్ ఓనర్ ఆల్రెడీ నేను ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాను, ఆ కనుక్కున్న దానికి ప్యాటెంట్ రైట్ కొన్ని సంవత్సరాల వరకు పొందాను. ఆ ప్యాటెంట్ ఓనర్ ఏం చేస్తాడు అంటే కంటిన్యూస్లీ ఎక్స్టెండ్స్ అంటే ఏంటి, నా యొక్క ప్యాటెంట్ రైట్ అని మళ్ళీ పొడిగించుకుంటూ పోవడం, మళ్ళీ నా మీద, ఓకేనా. సో అంటే ఎక్స్టెండ్స్ విత్ రైట్స్ అంటే నాకు మాత్రమే హక్కు ఉండడం, ఇంకెవరికి కూడా ఆ హక్కులు ఇవ్వకపోవడం. సో కాకపోతే మన ఇండియాలో సో గుర్తుపెట్టుకోండి అదే ప్రోడక్ట్స్, ఓకేనా, సేమ్ ప్రోడక్ట్కి మనమే మళ్ళీ ప్యాటెంట్ తీసుకోవడం, ఓకేనా. సో అంటే మళ్ళీ మనమే హక్కులు తీసుకోవడం. సో కాకపోతే ఇండియాలో ఇది అలౌడా? నో. ఎవర్ గ్రీనింగ్ అనేది చూడండి, ఎవర్ గ్రీనింగ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. అంటే మోనోపోలీ అయిపోతుంది. అంటే చూడండి, కొంతకాలం వరకు నువ్వు తయారు చేసావు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను, ఓకే, లైఫ్ లాంగ్ నీ దగ్గరే ఉంటుందంటే అది మోనోపోలీ అయిపోతుంది, ప్రజల వద్దకు వెళ్ళడం అనేది జరగదు. సో దట్ ఈస్ వన్ థింగ్, అ డేంజరస్ థింగ్. సో అలాగే ఏంటంటే సో అందుకనే ఏంటంటే ఈ J&Jకి ఎవర్ గ్రీనింగ్ పాసిబుల్ కాదు కాబట్టి ఎంతోమంది వ్యతిరేకించారు. కాబట్టి ఈ యొక్క J&Jకి ఈ యొక్క సో కాల్ ఆర్టికల్లో మొత్తం మీద ఇంపార్టెంట్ ఎవర్ గ్రీనింగ్ సో ఈ యొక్క ప్యాటెంట్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సరే, రిజెక్ట్ చేసేసారు. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చెప్తా చూడండి. కాన్సిక్వెన్సెస్ విషయానికి వచ్చారంటే చూడండి, ఈ డ్రగ్ యొక్క కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ అండ్ జాన్సన్ వారి ప్యాటెంట్ ఉన్నప్పుడు చూసుకున్నారు అంటే ఈ డ్రగ్ అనేది చాలా కాస్ట్లీ అన్నమాట. సో ఇప్పుడు ఓకేనా, హై కాస్ట్ అనేది చెప్తున్నారు, చాలా ఎక్కువ కాస్ట్ అనేది చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు J&J ఈ యొక్క ప్యాటెంట్ కోల్పోయిందంటే ఈ రిజెక్షన్ జరిగిందంటే ఇక్కడ నుంచి జాన్సన్ అండ్ జాన్సన్ వారు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఎవరైనా కానీ ప్యాటెంట్ చేయొచ్చు. అంటే చూడండి జూలై 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్,
టీబీతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్. వినండి, అర్థం చేసుకోండి. 2023 తరువాత వారి యొక్క ప్యాటెంట్ అయిపోతుంది. తరువాత ఈ డ్రగ్ చూసారా, మీరు ఉపయోగించే ఈ యొక్క బెడాక్విలిన్ డ్రగ్ యొక్క కాస్ట్ అనేది 80% తగ్గుతుందంట. 80% రెడ్యూస్డ్. అంటే ఏంటి నాన్న, 100 రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారంటే 20 రూపాయలు ఖర్చు పెడితే చాలు. అలాగే ఒకవేళ 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఇక్కడ నుంచి మీరు 2,000 రూపాయలు ఖర్చు పెడితే చాలు. ఎంత ఒక పెను మార్పు చూడండి. దట్ ఈస్ వన్ థింగ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్. తర్వాత చూడండి, ఇంకా మనకి ఏంటంటే రిజెక్షన్ వల్ల జెనరిక్ ఫార్మ్స్ ఆఫ్, ఓకేనా, జెనరిక్ లేదంటే ఫార్మ్స్ అని చెప్పచ్చు, లేదంటే వెర్షన్స్ అని, ఫార్మ్స్ ఇచ్చాను, జెనరిక్ ఫార్మ్స్ ఆఫ్ బెడాక్విలిన్. సో బెడాక్విలిన్ యొక్క జెనరిక్ ఫార్మ్స్ కూడా రైజ్ అవ్వచ్చు. సో దీనివల్ల ఏంటన్నా, తక్కువ రేట్లకే మెడిసిన్ అనేది టీబీ పేషెంట్స్కి అనేది అందుబాటులో చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ క్రిటికల్ ఆర్టికల్. ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఇన్ అ బ్రీఫ్ ఫామ్. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ వచ్చేసి లార్డ్స్ సిఆర్పిఎఫ్ రోల్. సో చూడండి, నక్సలిజం ఇంపాక్ట్ అనేది తగ్గించడంలో సిఆర్పిఎఫ్ రోల్ని, అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని తగ్గించడం సిఆర్పిఎఫ్ రోల్ని గొప్పగా అనేది సపోర్ట్ చేశారు. సో అంటే ప్రైజ్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇందులో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని చెప్తున్నామే. సో ఇది ఏంటి, ఎక్కడ, ఎందుకు, దీని యొక్క పరిస్థితి ఏంటి, మనం డ్రాస్టికల్ ఇంపాక్ట్ ఉందా లేదా, తగ్గించామా లేదా, మన ఇండియా యొక్క పొజిషన్ ఏంటి. సో ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలో వెరీ ఇంపార్టెంట్, జిఎస్ పేపర్ 3లో. సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నేను ఆఫ్స్పా నిన్న 3 రోజులుగా అద్భుతమైన ఆర్టికల్స్, ఆఫ్స్పా, నాగాలిం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంగా మీకు అర్థం చేసుకుంటారు. సో అందులో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ మై హిందూ అనాలిసిస్, దెన్ దిస్ ఈస్ ఎ బూన్ టు యువర్ ప్రిపరేషన్. మీకు అద్భుతమైన వరం లాంటిది. అంత క్లియర్గా, క్లారిటీగా, సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూసాము అంటే 2009 నుంచి కొన్ని ఇంపాక్ట్ చూద్దాం. 2009 నుంచి 2021కి ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి 77% రెడ్యూస్ అయింది. 77% అనేది మనకి నక్సలిజం వైలెన్స్, ఓకేనా, రిడక్షన్ అనేది జరిగింది. దీంట్లో నక్సల్ వైలెన్స్లో. సో ఒకప్పుడున్నంత వైలెన్స్ కానీ అవి కూడా లేవు, ఇప్పుడు చాలా వరకు తగ్గడం అనేది చూస్తున్నాం. సో అలాగే ఏంటంటే మనం తీసుకున్నాము అంటే చూడండి, మావోయిస్ట్ వైలెన్స్ అయినా కానీ, నక్సల్ వైలెన్స్ అయినా కానీ, ఓకేనా, మావోయిస్ట్ వైలెన్స్ అయినా కానీ, నక్సల్ వైలెన్స్ అయినా కానీ అన్ని స్టేట్స్లో తగ్గింది, కానీ ఒక స్టేట్లో మాత్రం ఇంకా ప్రివలెంట్గా ఉంది. సో వాటి విషయానికి వచ్చారు అంటే మావోయిస్ట్ వైలెన్సెస్ అనేది ఇండియా యొక్క స్ట్రాటజీ అన్న, ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చెప్తున్నాను. వైలెన్సెస్ అనేది ఇంకా ఏంటంటే ఛత్తీస్గఢ్లో మాత్రమే ఎక్కువగా ఉంది, అన్నిటికన్నా కానీ ఛత్తీస్గఢ్లోనే ఎక్కువగా ఉంది. ఎలా అని చెప్పారు అంటే ఇక్కడ చూడండి. సో ఛత్తీస్గఢ్లో మాత్రమే ఏంటంటే ఇండియాలో జరిగే సుమారుగా, సో చూడండి, 90% సెక్యూరిటీ పర్సనల్ డెత్. సెక్యూరిటీ పర్సనల్ అంటే సో సిఆర్పిఎఫ్ జవాన్స్ కానీ అంటే ఎవరైతే ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఫైట్ చేస్తున్నాం మన ఇండియన్ సెక్యూరిటీ సర్వీసెస్ అంటే సిఆర్పిఎఫ్, పోలీస్, వీళ్ళలో 90% డెత్స్ అనేది చూడండి, డెత్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఛత్తీస్గఢ్లోనే జరుగుతున్నాయి. కాకపోతే నెక్స్ట్ స్టేజ్లో, నెక్స్ట్ వైలెన్స్లో ఏది ఉందంటే జార్ఖండ్ ఉందన్న. జార్ఖండ్లో 5% అనేది జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మీకు నక్సల్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ వీటిలో ఎక్కువగా ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఫస్ట్ ఛత్తీస్గఢ్, రెండవది వచ్చేసి జార్ఖండ్ ప్రస్తుతానికి. అలాగే చాలా వరకు మనం కంపేర్ చేసుకున్నాము అంటే చూడండి, సివిలియన్స్, ఓకేనా, సివిలియన్స్ ఈ యొక్క ఇబ్బందుల వల్ల సివిలియన్స్ ప్లస్ సెక్యూరిటీ పర్సనల్స్ వీరి యొక్క డెత్స్ అనేది ఈ 2 స్టేట్స్లో ఎక్కువగా ఉన్నా కానీ ఓవరాల్గా, ఓకేనా, సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు వారి యొక్క డెత్స్ అనేది కంపారిటివ్లీ, ఓకేనా, కంపారిటివ్లీ ఏంటంటే తగ్గినట్టు చెప్తున్నారు. ఓకేనా. సో అంటే 2010లో, ఓకేనా, 2010లో వచ్చేసి 1005 మెంబర్స్ చనిపోయారు. మరి అదే మనం 2021లో తీసుకున్నాం అంటే 147 చనిపోయారు. అంటే దీని ద్వారా మనం డేటా ద్వారా ఏం చెప్పచ్చు అంటే నాన్న, సో 85% అనేది రెడ్యూస్ అయ్యింది. సో అంటే ఏంటి, 85% వచ్చేసి ఈ యొక్క వైలెంట్ డెత్స్ అనేది కూడా మనకి రెడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. సో అలాగే చూడండి, మన వైలెన్స్ అనేది ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఇవన్నీ కూడా డేటా స్టడీ నాన్న. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది వైలెన్స్ అనేది కూడా చూసుకున్నామంటే 2010లో ఏంటంటే 96 డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, ఓకేనా, 96 డిస్ట్రిక్ట్స్లో అనేది స్ప్రెడ్ అయ్యింది. అరే 2021లో తీసుకున్నామంటే మనము సో చూడండి 46 డిస్ట్రిక్ట్స్ మాత్రమే స్ప్రెడ్ అయింది. అంటే దిస్ ఈజ్ షోస్ ద జియోగ్రఫికల్ స్ప్రెడ్. అంటే ఏంటి జియోగ్రఫికల్ స్ప్రెడ్ అంటే ఎంత ప్రాంతం వరకు వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందనేది. సో ఈ యొక్క వైలెన్స్ అనేది చాలా వరకు ఈ స్ప్రెడ్ ఆఫ్ వైలెన్స్, జియోగ్రఫికల్ స్ప్రెడ్ ఆఫ్ వైలెన్స్ అనేది మనం చూసాం. సో ఇది కూడా తగ్గడం అనేది జరిగింది. అలాగే చూడండి, సో మన గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టాలి కదా. అంటే ఏంటి, సో ఇప్పుడు సెక్యూరిటీ పర్సనల్స్ కోసం ఖర్చు పెట్టాలి కదా, అంటే సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ
రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారు. అంటే మన సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సో వారి నుంచి కాపాడడం కోసం ఏంటంటే మనం ఖర్చులు పెట్టాలి. సో అలాంటి ఖర్చుల్లో తీసుకున్నట్టే ఎస్ఆర్ఈ స్కీమ్ అంటాం. సో ఈ స్కీమ్ అనేది ఏంటంటే ఏ ఏ ప్రాంతాల్లో మనం ఖర్చు పెడుతున్నాము అనేది తీసుకున్నామంటే 2018లో 2010 ఆ టైంలో వచ్చేసి 126+ డిస్ట్రిక్ట్స్లో అనేది వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు 2021లో తీసుకున్నామంటే ఓన్లీ 70 డిస్ట్రిక్ట్స్లో అనేది ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోయింది అన్నమాట. అలాగే వైలెన్స్ కూడా మనం అనుకున్న దానికన్నా కానీ తగ్గడం అనేది జరిగింది. అసలు ఫస్ట్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? ఏం లేదన్న. సో ఇది ఈ ఆర్గనైజేషన్స్, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి, అలాగే ఏంటంటే ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వారంతా కూడా ఏంటంటే సో బ్రింగ్ చేంజ్ అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో డెమోక్రసీలో చేంజ్ తేవడానికి, మార్పు పరిపాలనలో చేంజ్ తేవడానికి వాళ్ళు ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే వైలెన్స్. ఓకేనా, వైలెన్స్ ద్వారా ఓకేనా, లేదంటే వైలెన్స్ అండ్ రెవల్యూషన్ పద్ధతిలో ఏంటంటే వారు మార్పు తీసుకురావాలి అన్నారు. ఆ మార్పు ఎలా ఉంటుందంటే అగెయిన్స్ట్ దేనికి అగెయిన్స్ట్గానన్నా అగెయిన్స్ట్ ద డెమోక్రసీకి వ్యతిరేకంగా, డెమోక్రసీని వ్యతిరేకిస్తూ వారు మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో అనేది చేస్తున్నారు. సో ఇందులో కొన్ని అంటే దే టేక్ వెపనరీ అండ్ అక్కడ ఉంటున్నాం. సో వీరు చేసే విషయంలో ఇంకోటి ఏంటంటే దే ప్రివెంట్ డెవలప్మెంట్. సో అక్కడ రోడ్లు వేయడం, కన్స్ట్రక్షన్ చేయడం, క్యాపిటలిజం ఇన్వాల్వ్ అవ్వడం, సో ఇలాంటి ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యంగా ట్రైబల్ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది కదా. ట్రైబల్ రీజియన్లో డెవలప్మెంట్ జరగకుండా అవ్వాలంటే దే ప్రివెంట్ డెవలప్మెంట్. ఓకేనా, డెవలప్మెంట్ సంబంధితమైన యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఆపడం అనేది జరుగుతుంది. సో అది మెయిన్ థింగ్. సో అలాగే రీజన్. సో ఇలా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజానికి రీజన్ విషయానికి వచ్చామంటే సింపుల్ థింగ్ అన్న. ఫస్ట్ ట్రైబల్స్ యొక్క డిస్కంటెంట్. అంటే ట్రైబల్స్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ డెమోక్రటిక్ సిస్టమ్ కానీ గవర్నెన్స్ కానీ వాటిలో వచ్చేసి దే ఆర్ బీన్ అగెయిన్స్ట్. ఎందుకంటే మన చట్టం ఏం చెప్తుందంటేనన్న, మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పాస్ చేసాం. ఓకేనా, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ పాస్ చేయడంతో ఎప్పుడు పాస్ చేసాం? 1980లో పాస్ చేసిన తర్వాత ఏంటంటే ట్రైబల్స్ మీద రెస్ట్రిక్షన్స్ వేసాం. ట్రైబల్స్ మీద రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటంటే ట్రైబల్ రెస్ట్రిక్షన్స్ అంటే కొన్ని అంతకుముందంతా కూడా చెట్లు ఇవన్నీ కొట్టచ్చు. సో ఇప్పుడు ఏంటి రెస్ట్రిక్షన్స్ వేసేశారు కాబట్టి ఓన్లీ కొన్ని ప్రొడ్యూస్ మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, కానీ మిగతా వాటిని అంటే అడవి తల్లిగా వాళ్ళు నమ్ముతున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ అనేది రెస్ట్రిక్ట్ చేశారు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఏంటంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, డ్యామ్లు, మైనింగు, ఓకేనా, ఇంకా చెప్పాలంటే ఎక్సెట్రా మల్టిపుల్ యాక్టివిటీస్, పెద్ద పెద్ద కట్టడాలు, కార్పొరేట్ ఇన్వాల్వ్ అవ్వడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందుకనే ఏంటంటే దిస్ హ్యాస్ బీన్ చూసన్. సో అందుకనే ట్రైబల్స్ ఎక్కువగా దే సపోర్ట్ ద సో కాల్డ్ నక్సలిజం. సో ఈ నక్సలిజం కానీ ఈ యొక్క యాక్టివిటీస్కి ఏంటంటే వాళ్ళు సపోర్టివ్గా అనేది నిలబడుతూ ఉన్నారు. సో అలాగే మావోయిజం. సో ఈ మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో వీరు ఏంటంటే ఇక్కడున్న ట్రైబల్స్ని ఏంటంటే ట్రైన్ చేయడం, ఓకేనా, మనీ ఇవ్వడం. సో వారిని ట్రైన్ చేసి మనీ ఇచ్చి, ఆర్మ్స్ ఇచ్చి, సో వారిని వైలెన్స్ అనే ఒక పద్ధతిలో అనేది నడిపిస్తున్నారు. సో ఇది యాక్చువల్గా అసలైన విషయం. సో అలా వీళ్ళు ఏంటంటే ఇవన్నీ తీసుకున్న ట్రైబల్ పీపుల్ అనేది వచ్చి దే అటాక్ ద ఇన్స్టిట్యూషన్స్, అంటే అటాక్ ద గవర్నమెంట్స్, అటాక్ ద ప్లేసెస్, అంటే పబ్లిక్ గాను కొన్ని సీక్రెట్ గాను కొన్ని అటాక్స్ అనేది జరుగుతుంది. సో ఇది అసలైన విషయం. సో అలాగే ఏంటంటే ఇలాంటి సమస్యలను ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చిందన్న. సో దాన్నే ఏమంటారంటే సమాధాన్ డాక్ట్రిన్. సో ఇది ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అన్న. సమాధాన్ డాక్ట్రిన్ అంటే ఏంటి, ఎందుకు అనేది మీకు గుర్తుండాలి. ఈ సమాధాన్ డాక్ట్రిన్ అంటే ఏంటంటేనన్న, దిస్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట. అంటే ఎలాగైనా సరే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రాబ్లమ్ని మనం అడ్డుకోవాలి అనే దానికోసం వాళ్ళు లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. సో ఇలా ఎన్నో గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకుంటూ వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ అలాగే వాళ్ళకి అగెయిన్స్ట్గా కొన్ని ఫోర్సెస్ రైజ్ చేస్తూ అందులో ముఖ్యంగా ఏంటంటేనన్నా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అరికట్టడం కోసం మన గవర్నమెంట్ తరపు నుంచి గ్రే హౌండ్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే 1989లో సో చూడండి యాంటీ నక్సల్ ఫోర్స్గా అనేది తయారీ చేస్తారు. సో మనకి ఒక ఫోర్స్ తయారీ చేస్తారన్న గ్రే హౌండ్స్ అనేది. తర్వాత ఏంటంటే సో ఇంకొకటి 2009 అండ్ 2010
ఈ కాలంలో ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ హంట్, ఇవన్నీ కూడా నేను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు అందిస్తున్నాను. ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నమాట. సో ఇది ఏంటంటేనన్నా, ఇది ముఖ్యంగా ఏంటంటే మ్యాక్సిమం సెక్యూరిటీ ఫోర్సెస్, ఓకేనా, మ్యాక్సిమం సెక్యూరిటీ ఫోర్సెస్ని ఇన్వాల్వ్ చేయడం, నక్సలిజం అటాక్ అయిన ప్రాంతాలు అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ ఫోర్సెస్ని ప్లేస్ చేయడం. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు మెయిన్స్లో తెలుసా, దీనికి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం క్వశ్చన్స్ వచ్చేసి మీకు మెయిన్స్లో డైరెక్ట్గా 2015లో అడిగారు, 2018లో అడిగారు, తర్వాత 2020లో అడిగారు. ఇంకా కూడా మీరు డీప్ తీసుకొచ్చారంటే ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది వీటికి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. ఇవి ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ నాన్న నేను చెప్పింది, ఇవి కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం క్వశ్చన్స్ వచ్చేసి ఆల్రెడీ అడుగున్నారు. కాబట్టి మెయిన్స్ లెవెల్లో ఈ ఆర్టికల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అలాగే అద్భుతమైన ఆర్టికల్. సో ఇప్పుడు మీరు ఈ కరెంట్ అఫైర్స్ వింటున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే క్వాలిటేటివ్గా మీకోసం మన అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాను నాన్న. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే ఈ యొక్క కోర్స్ అనేది మీకు చూడండి 31 మార్చ్ వరకు మాత్రమే ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. 10,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ మీకు 50% డిస్కౌంట్తో 5,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. సో త్వరపడండి, ఎందుకంటే ఆఫ్టర్ 31 మార్చ్ ఈ కోర్స్ యొక్క ఫీజ్ అనేది చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవుతుంది. సో కైండ్లీ యూజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ ప్రిపేర్ వెల్. అలాగే ఈరోజు యొక్క క్వశ్చన్స్లో మనం ఇంకొక అద్భుతమైన ఎంసీక్యూస్ చూద్దాం. సో అలాగే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అన్న, రీసెంట్గా ఏంటంటే ఎర్త్ హవర్ అనేది న్యూస్లో ఉన్నింది. సో దాని గురించి ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్. లేదంటే ఈ టాపిక్ అనేది మీకు ప్రిలిమ్స్లో ఎక్కువ ఇంపార్టెంట్, సో అందుకే నేను సింపుల్ టర్మ్స్లో చెప్పేద్దాను. యాక్చువల్గా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, పర్లేదులేండి నేనే చెప్పేస్తాను, ఓకేనా. కొద్దిగా ఎక్స్ట్రా టైం పడుతుంది, బట్ నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఎర్త్ హవర్ అంటే ఏంటి నాన్న? ఎర్త్ హవర్ అంటే ఏంటంటే నాన్న, మిలియన్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేసే ఒక ఈవెంట్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది వారి యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని పార్టిసిపేట్ చేస్తారు. సో అది కూడా ఏంటంటే ఇది ఒక గ్లోబల్ గ్రాస్ రూట్స్ మూమెంట్ అని కూడా అంటారు. ఏమంటారు దాన్ని? గ్లోబల్ గ్రాస్ రూట్స్, ఓకేనా, గ్లోబల్ గ్రాస్ రూట్స్ మూమెంట్ అని కూడా అంటారు, ఓకేనా. ఈ మూమెంట్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాన్న, సో దీని యొక్క మెయిన్ ఆలోచన ఏంటంటే నాన్న, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ని, ఓకేనా, ఎన్విరాన్మెంట్కి సంబంధితమైన సమస్యలని అరికట్టడానికి మనమంతా కూడా ఒకటైతాము అనే ఒక సిద్ధాంతాన్ని తెలుపుతూ అందరినీ యునైట్ చేస్తున్న ఒక మూమెంట్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని, అలాగే ఏంటంటే ప్రొటెక్టింగ్ ద ప్లానెట్, మన భూమిని మనం కాపాడుకుంటాం, ప్రొటెక్టింగ్ ద ప్రొటెక్ట్ ద ఎర్త్ అనేది కూడా చెప్పచ్చు, లేదంటే ప్లానెట్ అని కూడా చెప్పచ్చు. సో అలాంటి ఒక సిద్ధాంతంతో ఇది ఫస్ట్ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అన్న. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ తరపు నుంచి WWF అంటారు, వారి ద్వారా ఆర్గనైజ్ చేస్తారు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే 2007లో సింబాలిక్గా, ఓకేనా, దీనికి సింబాలిక్గా అందరం ఒకటవుతాం అనే విధంగా ఏంటంటే సింబాలిక్గా ఏంటంటే అందరూ కూడా లైట్స్ అనేది ఆపేస్తారు, ఓకేనా. లైట్స్ అవుట్ అంటే లైట్స్ అంతా ఆపారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సిడ్నీలో స్టార్ట్ అవుతుందన్న. సో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రజలు అందరూ కూడా ఏంటంటే మార్చ్, సో అది ఎప్పుడు చేస్తారంటే మార్చిన లాస్ట్ సాటర్డే నాడు, సో అది కూడా ఏంటంటే ఫ్రమ్ 8 PM, సో చూడండి 8:30 PM, ఓకేనా. ఆ టైమింగ్ ఏంటంటే 8:30 PM నుంచి కూడా 9:30 PM వరకు, అంటే నైట్ 8:30 నుంచి 9:30 వరకు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అందరూ కూడా ఏంటంటే లైట్స్ ఆఫ్ చేస్తారు. సో అందుకనే దీన్ని లైట్స్ ఆఫ్ మూమెంట్ అని కూడా అంటారు. సో ఇక ప్రిలిమ్స్లో లైట్స్ ఆఫ్ మూమెంట్ అంటే ఇంకోటి ఏదో అనుకొని రాసేయకండి, ఇట్స్ వెరీ సింపుల్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ కల్పించే విధంగా వరల్డ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అనే విధంగా ఇది ఒక ప్రోగ్రామ్ నాన్న. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎర్త్ హవర్ ఇన్ అ వెరీ 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 సింపుల్ కాంటెక్స్ట్. సో అలాగే ఈరోజు యొక్క ఎంసీక్యూ చూసేద్దామా? సో ఈరోజు యొక్క ఎంసీక్యూకి సెలవండి, సండే కదా, లెట్ ద ఎంసీక్యూ టేక్ రెస్ట్. ఎందుకంటే లాస్ట్ దానికి ఐ డెంట్ గెట్ మోర్ రెస్పాన్సెస్. ఈసారి మీరు రెస్పాన్స్ ఎక్కువ వస్తేనే నేను ఐ విల్ గివ్ ఎంసీక్యూస్ డైలీ నాన్న. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. అలాగే మన యొక్క కోర్సెస్ యొక్క వ్యాలిడిటీ అయిపోతుందన్న, ఓన్లీ 5 days మాత్రమే ఉంది, త్వరపడండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, హ్యావ్ అ నైస్ సండే.